సినిమా పరిశ్రమలో చాలా కొద్ది కాలంలోనే ఒక పెద్ద తరహా వ్యక్తిగా చలామణి అవుతున్నారు ఈయన. ఆయన ఎవరో గారు అప్పాజీ అంబరీష్ గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీకేమవుతారు? నాకు బాగా అవుతారు. ఓకే. కానీ ఆయనైతే ఎంత అపురూపమైన వ్యక్తి అండి. జగవంత కుటుంబం ఉత్తినే రాయలేదండి, ఆయన ఒరిజినల్ థాట్ ప్రాసెస్ అది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఒక పెద్ద అమౌంట్ తీసుకొచ్చి పలానా సినిమాకి నాకు వచ్చిందని ఇచ్చిన సందర్భం ఉందా? ఫైనాన్షియల్గా నేను పెద్దగా అచీవ్ చేసింది అయితే ఏం లేదు. అంటే నేను అలా చేస్తే ఫాండ్స్లో చేశాను కొద్ది గొప్ప. నాకు ఫాండ్స్ నుంచి వచ్చింది. అంటే గూగుల్కి ఫాండ్స్ ఇవ్వడం వలన నాకు డాలర్స్లో అప్పుడు వచ్చింది. దానివల్ల ఫ్లాట్ కొనుక్కోగలిగాను. అంటే మీ ఫాంట్స్ అంత ఫేమస్ సార్? అది మీకు యూట్యూబ్ థంబ్నైల్స్లో మ్యాక్సిమం ఫాంట్స్ మేము చేసినవే ఉంటాయి. ఓ, ఈవెన్ ఇవాళ వెబ్సైట్స్లో కూడా మ్యాక్సిమం ఫాంట్స్ మావే వాడతారు. తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కొద్ది కాలంలోనే ఒక పెద్ద తరహా వ్యక్తిగా చలామణి అవుతున్నారు ఈయన. చాలా మంచి వ్యక్తి. ఎందుకు మంచి వ్యక్తి అంటున్నానంటే ఆయన చేసే పాత్రలు కానీ ఆయన హుందాతనం కానీ తెర మీద చాలా నిండుగా కనబడుతుంది. అందుకే ఆయన్ని చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నాను. దానికి కారణాలు కూడా ఇప్పుడు మీ అందరు చూస్తారు. ఆయన ఎవరో గారు అప్పాజీ అంబరీష్ గారు. ఆయన శ్రీమతితో పాటు మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. నమస్తే అమ్మా. మొట్టమొదటి మీకే నమస్కారాలు. ఎందుకంటే మీరు మాకు అతిథి ఇవ్వాల. అంబరీష్ గారితో మాకు ఎట్లాగూ స్నేహం ఉండింది కాబట్టి ప్రాబ్లం లేదు. నమస్కారం అంబరీష్ గారు. సార్, ఫస్ట్ టైం మేము అడగగానే మేడం ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. మై ప్లెజర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మేడం తీసుకురావడానికి ఒక ఉద్దేశం ఉండింది నాకు. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో 60వ సంవత్సరం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు. మీరు ఇప్పుడు స్వీట్ 60లోకి ఎంటర్ అవుతున్నారు. స్వీట్ 60 అయిపోయింది వచ్చేమో. అదే స్వీట్ 60 అయిపోయింది. ఒక ఒక కార్యక్రమం అయితే పూర్తయింది. దానికి సంబంధించి మీకు సంబంధించిన అనుభవాలన్నీ కూడా మేడంతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. అందుకని మేడంని ఆహ్వానించడం జరిగింది. సుధారాణి గారు డాక్టర్గా పనిచేస్తారు నిమ్స్లో. చాలా బిజీ. మేమిద్దరం ఒక గంట ముందు వచ్చి కూర్చున్నాం, కానీ మేడం కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. షీఈ్ అంత బిజీ. మేడం, మీరు చెప్పండి మేడం, అప్పాజీ గారిలో మీకు సడన్గా గుర్తు రాగానే టక్మని అనుకోగానే ఎవరిని అడిగితే ఏం గుర్తొస్తుంది అప్పాజీ గారి గురించి? వెరీ ఫ్రెండ్లీ మ్యాన్, కొంచెం స్టబర్న్ అండి. ఆయన స్టబర్న్ అంటే హీల్ ఫైట్ విత్ ద సిచ్యుయేషన్స్. ఓకే. సో రాక్ సాలిడ్ మ్యాన్. వెరీ నైస్. మీకు సంబంధించి మీరు డాక్టర్గా అంటే ఎట్లా, ఏ ఫీల్డ్ నుంచి వెళ్ళారు మేడం? అట్లా ఎంబీబీఎస్ అయిపోయింది? నేను ఎంబీబీఎస్ కాకినాడలో చేశానండి, రంగారాయ మెడికల్ కాలేజ్. సో మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత వితిన్ 2 years మ్యారేజ్ అయిపోయింది. అవునట, అది చెప్పారు నాకు కూడా. బాల్య వివాహం చేసుకున్నారేమో అనిపించింది. అంబరీష్ గారు మీరు చెప్పండి. మా పెళ్ళి అప్పటికి ఆవిడకి 19, నాకు 20 అండి. 19-20 ఇద్దరికి బాల్య వివాహం అయితే మరి. అప్పుడైతే నడిచిపోయింది, కానీ ఇప్పుడైతే కేసు పడేది. అదే. కానీ మేడం, ఆ మెడిసిన్ చదువుకుంటున్న మీరు ఆయన ఎలా చేసుకున్నారు మేడం? ఇట్స్ లైక్ దట్. అంటే మా పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్. ఓకే. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్. ఓకే. మిర్యాల రామకృష్ణ గారు. మా ఫాదర్ కూడా లిటరీ పర్సన్. ఓకే. వాళ్ళ ఫాదర్ కూడా లిటరీ పర్సన్. అలాగే వాళ్ళు ఫ్రెండ్స్ ఫస్ట్. సో దే థాట్ ఇట్స్ ఓకే పాన్ ది మ్యాచ్. దీనికి ఒక తమాషా ఇన్సిడెంట్ ఉందండి. అంటే ఈ సందర్భంలో చెప్పొచ్చు. నేను చిన్నపిల్లాడిని, మా అమ్మ నన్ను సంకలో ఎత్తుకుని ఉంది. వీళ్ళ మదర్ ఏమో ప్రెగ్నెంట్, ఈవిడ్ని క్యారీ చేస్తున్నారు. ఓకే. వాళ్ళిద్దరూ అంటే మా మావయ్య గారు, అత్తయ్య గారు, అంటే అప్పటికి కాదు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. ఓకే. ఈ ప్రెగ్నెంట్ అని చూడగానే మా అమ్మ మా మావయ్య గారి తమ్ముడు అనేది ఆవిడ. ఓకే. ముందు నుంచి కూడా తమ్ముడు, ఏం తమ్ముడు అనేది. తమ్ముడు, నీకు లక్ష్మీదేవి గుర్తుందా అని ఆశీర్వదించింది ఆవిడ. ఆశీర్వదిస్తే ఆయన, అమ్మో ఒకే గారు మీరు ఆడపిల్ల అంటున్నారు, దానికి పెళ్ళి ఎలా చేయాలి, మళ్ళీ రేపు పొద్దున్న అది సమస్య అంటే ఎందుకు వీడున్నాడుగా. నిజమా? అంటే అప్పుడు ఎవరు అనుకున్నది, ఊహించుకున్నది ఏం ఆడపిల్ల పుడుతుందని కూడా ఆవిడకి అలా అనిపించింది, ఆవిడ మాట్లాడింది. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటే. సో ఫైనల్గా అది జరిగింది. వెరీ నైస్.
అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా. ఆ రోజుల్లో ఫ్రెండ్షిప్కి అంత విలువ ఉండేదేమో అనిపించింది నాకు. మీ ఫాదరు రామ్షా గారు కూడా చాలా చాలా గొప్ప రైటర్. చాలా ఇండస్ట్రీలో నుంచి రైటింగ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు మీరంతా కూడా. మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు రైటర్సే. ఓ మా అమ్మగారు జీవితం అనే పత్రిక ఆవిడ సంపాదకురాలుగా నడిపింది. ఓ తర్వాత అంటే ఆవిడ హెల్త్ ఇష్యూస్ వల్ల ఆవిడ ఆపేయాల్సి వచ్చింది. అభిసారికి మాత్రం నాన్నగారు కంటిన్యూ చేశారు. 60 నుంచి ఆయన 90లో ఆయన పోయేదాకా ఆయన ఎడిటర్ కింద ఉన్నారు. అభిసారికకి. అభిసారికి మా ఇద్దరు ఫాదర్ ఇద్దరు కూడా రైటింగ్ సైడ్ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా వచ్చి ఉండాలి కదా. నేను కవిత్వాలు రాస్తానండి. ఓకే. అంటే నేను కూడా యాక్చువల్గా ఒక పత్రిక స్టార్ట్ చేసి ఆరుద్ర అని 2 ఇష్యూల తర్వాత ఆగిపోయింది. అది ఫైనాన్షియల్ రీజన్స్ తోటి. నేను దాని ఎడిటర్ అండ్ పబ్లిషర్ కింద నేను స్టార్ట్ చేశాను. నేనే ఓకే. హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్లో ఓకే. ఆరుద్ర అని మంత్లీ మ్యాగజైన్. యాక్చువల్గా అప్పుడు అది చాలా మోడర్న్ కాన్సెప్ట్స్. దాన్ని అది అయిపోగానే ఇమ్మీడియట్గా ఈనాడు సండే సప్లిమెంట్స్లో వాటిల్లోనూ ఇంకా తర్వాత స్వాతి వాళ్ళలో కూడా కొన్ని ఫీచర్స్ని అడాప్ట్ చేసుకున్నారు ఇమ్మీడియట్గా. ఓకే. అంటే డిజైనింగ్ లేఅవుట్ దగ్గర నుంచి నేను గ్రాఫిక్ డిజైనర్ని కాబట్టి అది బాగా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా తీసుకొచ్చాను. ఓకే. దాంట్లో ఈవిడ కూడా కొత్త కొన్ని ఆర్టికల్స్ రాశారండి? చేసి ఓకే. ఓకే. సో అలా ఇద్దరం కలిసి యుద్ధం చేసింది అది. అదే అదే. అయితే బాల్య వివాహం చేసుకున్నారు కాబట్టి మీ లవ్ స్టోరీ చెప్పండి మేడం. బాల్య వివాహం అనే కానీ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ అని అడుగుతున్నాను నేను. మీ లవ్ స్టోరీ చెప్పండి మేడం. ఏంటంటే అంత మామూలే గోయింగ్ ఆన్. యాస్ టు టెల్. ఏం లేదండి, అంటే స్ట్రగుల్సే ఒక రకంగా. అంటే మీ ఇద్దరం బాగానే ఉన్నాం. మా బాండింగ్ చూసి మామూలుగా ప్రతి ఒక్కళ్ళు మీదేంటి లవ్ మ్యారేజ్ అని అడుగుతుంటారు. అవునా? అడుగుతారు. బాండింగ్ ఉంది, ఎందుకంటే ఎర్లీ మ్యారేజ్ మూలన తను చిన్నప్పుడే ఆల్మోస్ట్ మ్యారేజ్ చేసుకుని వచ్చేయడంతో నాతోటి ఇంక అక్కడి నుంచి ఇప్పుడు ఉన్న 60 ఏళ్ళ వయసులో 40 ఏళ్ళు నాతోటే ఉంది తను. సో నాతోటే మ్యాక్సిమం గడిపింది కాబట్టి ఇంక ఆవిడకి వేరే ఇది లేదు. సో అలా మా ఇద్దరికి బాండింగ్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. మీరు చెప్పండి మేడం. అసలు మీరు ఆలోచిస్తున్నారు 40 years ఎలా అయిపోయింది ఏంటని. నా ఎక్సెంట్రిక్స్ అన్ని భరించింది ఆవిడ. ఏం భరించింది ఆవిడే చెప్పాలి. మీరు చెప్పండి మేడం, మీరు చెప్తేనే ఏం బాగుంటుంది. లేదండి, చిన్నప్పటి కష్టాలు ఉంటాయి కదా. నా స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాను ఒక పక్క నుంచి. తను సెటిల్ అవ్వాలి, బాబు ఆల్రెడీ 20 years ఐ హ్యాడ్ మై సన్. అవును. 20 years అంటే 19 yearsకి మ్యారేజ్, 20 ఏళ్ళకి మాకు బాబు. బాబుని పట్టుకుని చదువుకోవాలి ఒక పక్కన నేను. అందులో రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లో చదవాలి. తను మరి స్ట్రగుల్ ఉంటుంది కదా తనది కూడా. తను స్ట్రగుల్ అవుతూ మమ్మల్ని చూసుకుంటూ తను కూడా ముందుకు వెళ్ళటంలో కొంత ఇబ్బందులు అవి పడుతూ లేస్తూనే పైకి వచ్చాం అనమాట మళ్ళీ. ఓకే. ఓకే. కానీ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తున్నారండి నాకు. ఫస్ట్ తెలియదు కానీ ఆయన చెప్పినప్పుడు కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ అబ్బా భలే కాంబినేషన్ కదా అనిపిస్తుంది. చిత్రం సినిమాలో చూపిస్తాడు చూడండి కొద్దిగా ఆయన తేజ గారు. అలాగా అంటే మా అబ్బాయి ఈవిడ కాలేజ్ నుంచి వచ్చేదాకా నేను చూసుకోవడం, అలా నా వర్క్ నేను షెడ్యూల్ చేసుకుని జాగ్రత్తగా అలాగా. మేము హైదరాబాద్ వచ్చేప్పటికి మా అబ్బాయికి 4th క్లాస్లో జాయిన్ అయ్యాడు ఇక్కడ. నాకేమో నేను సూపర్ డాట్ స్కాన్ అని ప్రీప్రెస్ యూనిట్లో వర్క్ చేసాను. ఓకే. ఈవిడికేమో నిమ్స్లో జాబ్ చేసేది. తనకి నైట్ డ్యూటీలు ఉండేవి. ఇవాళ వెళ్తే మర్నాడు రాత్రి కూడా అంటే ఆవేళ రాత్రి డ్యూటీ చేసి మర్నాడు కూడా డ్యూటీ చేసి మర్నాడు సాయంత్రం వచ్చేది. అబ్బా అబ్బా. నాకేమో నైట్ డ్యూటీలు వేసేవారు, వాళ్ళు వదిలేవారు కాదు. మా వాడిని ఒక్కడిని ఇంట్లో పెట్టి తాళం పెట్టి వెళ్ళేవాడు, వాడు మేనేజ్ చేసుకునేవాడు. మేనేజింగ్ థింగ్స్ అలాగే. లక్కీగా ఏంటంటే పక్క ఫ్లాట్స్లో ఒక ఎల్డర్లీ కపుల్, చాలా మంచి వాళ్ళిద్దరు ఆంటీను అంకుల్ ఉండేవారు. వాళ్ళకి తాళం ఇచ్చి నైట్ కొంచెం అవసరం అయితే గొప్పని కొంచెం అటెండ్ అవ్వని చెప్పి. మీరు మొదటి నుంచి నిమ్స్లోనే? కాదండి, నేను రంగరాయ మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేసి స్టడీస్ తర్వాత అక్కడ వర్క్ చేశాను కొంతకాలం. ఆలూరి విజయలక్ష్మి గారని మేడం దగ్గర గైనకాలజిస్ట్ దగ్గర నేను మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేశాను కాకినాడలో. ఆ తర్వాత తిని మూవ్ అయ్యారు 96లో హైదరాబాద్. ఓకే. అప్పుడు తనతో పాటు నేను కూడా వచ్చేసాను, నేను బాబు. అప్పటి బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. ఓకే. సో నేను 97లో నిమ్స్లో జాబ్ వచ్చింది నాకు. ఓకే. 97 నుంచి నిమ్స్లోనే ఉన్నాను. కంటిన్యూ 30 yearsగా. అవునండి, 30 years సర్వీస్.
97 నుంచి ఆల్మోస్ట్ 2007 వరకు ఐ మీన్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యాజ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇవి వచ్చిన తర్వాత దానికి ఇన్ఛార్జ్ చేశాను. ఓకే. సో ఐ మీన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. చాలా గెస్టెడ్ పోస్ట్లో ఉన్నారు మేడం. నేను 85లో మ్యారేజ్ అయిందండి. 87 నుంచి నేను యాక్చువల్గా డెస్క్టాప్ పబ్లిషింగ్ సొంతంగా స్టార్ట్ చేసుకుని నేను ఇండిపెండెంట్గా చేసుకున్నాను. అంటే అప్పుడు కంప్యూటర్ ఒకటే ఉండేది, ప్రింట్ ఉండేది కదా. ప్రింట్అవుట్లకి మళ్ళీ ఎక్కడో బయటికి వెళ్ళి లేకపోతే ప్రింటర్లో తెచ్చుకుని అన్ని ఇబ్బంది పడి బట్ స్క్రీన్ ప్రింటర్లు చేసుకునే వాళ్ళకి వీళ్ళకి అంతా కాకినాడలో నేను సర్వీస్ ఇచ్చాను. శ్రీనివాస గ్రాఫిక్స్ అని ఫస్ట్లో పెట్టుకున్నాను. తర్వాత కాంపిటీషన్కి ఇంకో 2 శ్రీనివాసాలు తయారయ్యేప్పటికి శ్రీనివాస కన్ఫ్యూజ్ అయిపోతున్నారని నేను ప్రింట్ వరల్డ్ అని పేరు మార్చి చేశాను. ఓకే. సో అలా నేను ఇండివిజువల్గా నేను యూనిట్ రన్ చేసి సక్సెస్ఫుల్గానే చేశాను. తర్వాత ఏమనిపించిందంటే ఆ చిన్న మార్కెట్కి టూ మెనీ ప్లేయర్స్ అయిపోయారు. తర్వాత చాలామంది వచ్చేయడంతో అనవసరం అనిపించింది. సో దెన్ ఐ క్లోజ్ ఇన్ మై ప్రెస్ క్లోజ్ చేసి నేను జాబ్కి వచ్చాను. ఓకే. సో విజయవాడలో యూనిక్స్ కంప్యూటర్స్ అని అందులో వర్క్ చేశాను. విజయవాడ యూనిక్ ఫేమస్ కదా సార్ అది? అవునండి, యూనిక్స్ కంప్యూటర్స్. వాళ్ళు ఏంటంటే విప్రో వాళ్ళు అప్పట్లో విప్రోకి వీళ్ళు డీలర్లు. విప్రో వాళ్ళు యాపిల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఓకే. మ్యాక్ కంప్యూటర్స్ మీద తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, పెద్దగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు లేరు. అందరికి భయం మ్యాక్ అంటే. నేను సీనియర్ మోస్ట్ మ్యాక్ యూజరు. ఓకే. అందుకని వీడికి మ్యాక్ బాగా తెలుసు అని ఒక కాన్ఫిడెన్స్ తోటి నన్ను తీసుకున్నారు. నేను వాళ్ళ నమ్మకం నిలబెట్టాను. బాగా వర్క్ అంటే సపోర్ట్ సెగ్మెంట్లో బాగా చేసేవాడిని వాళ్ళకి. అలా కొంతకాలం జాబ్ చేసిన తర్వాత పెద్ద గ్రోత్ ఉంటలేదు ఇక్కడ అనిపించింది. అప్పుడు నేను ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఓకే. కానీ మొదటి సంపాదన ఇప్పుడు అప్పటిదాకా ఫాదర్తోనూ ఉన్న ఒక ఫ్యామిలీ మీది, మీరు కూడా ఉండొచ్చు. ఒకసారిగా పెళ్ళి అయిపోయింది అనగానే ఆటోమేటిక్గా మీకంటూ మీరు మీ వెచ్చాలు మీరే చూసుకోవాలి, అన్నీ మీరే చూసుకోవాలి. అదే అలాంటప్పుడు వచ్చినప్పుడు ఒక స్ట్రగుల్ ఫేస్ ఉంటుంది, తెలియని స్ట్రగుల్. ఏమనుకోకపోతే ఆ స్ట్రగుల్ ఫేస్ ఒక్కసారి ఏదన్నా ఒక చిన్న పాయింట్స్గా ఏమన్నా చెప్పగలరా మీరు కానీ మేడం గారు కానీ? తప్పకుండా చెప్పచ్చు. నేను యాక్చువల్లీ ఏంటంటే ఫాదరు ఆయన ఎంత ఎస్టాబ్లిష్ అయి ఉన్నా పిల్లలుగా మేము ఆయన మీద మేము డిపెండ్ అవ్వకూడదని ధోరణిలో ఉండేవారు నాన్నగారు. ఓకే. అందుకని ఏంటంటే నీ బతుకు నువ్వు బతుకు అన్న పద్ధతిలో వదిలేశారు. నేను BA తెలుగు, ఆవిడ ఇంకా చదువుకుంటుంది. సో జాబ్ చేయాలి. మా BA తెలుగు ఇప్పుడున్న ఆపర్చునిటీస్ అవైలబుల్ లేవు. అందులో BA తెలుగుతో ఏమొస్తాయి ఏముండవు. నేను కనీసం ఏదో BEd మరొకటి చేస్తే టీచర్ కిందనే జాయిన్ వచ్చి దానికి పనికిరాను. సో ఫస్ట్ నా జాబ్ చెప్పాలంటేనండి ఒక క్యాసెట్ రికార్డింగ్ షాప్లో పాటలు క్యాసెట్లు మీద రికార్డ్ చేసిన తర్వాత పైన లేబుల్స్ అవి అందంగా రాసి నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగుండేది. ఓకే. సో ఆ కొంచెం బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ గారు దాంతో ఆ స్టైల్ ఇమిటేట్ చేసి ఆ బాగా రాస్తానని దానికి $200 జీతం. దట్ ఇస్ మై ఫస్ట్ శాలరీ ఇన్ కాకినాడ. నెలకి 200. మనము అది ఎక్కడ సరిపోతుంది. ఫ్రీలాన్సింగ్ వర్క్లు అవి ఇవి అంటే బతకడానికి ఏది కావాలంటే అది అన్నీ చేసాం. అవసరానికి ఏది పనికి వస్తుంది. తప్పుడు పనులు లాంటి బయట వైపు లేదు. ఎలక్ట్రికల్ అయినా చేసేవాడిని, ప్లంబింగ్ వర్క్ అంటే చేసేవాడిని, బాడీ ఇంట్లోకి పెయింట్ అంటే చేసేవాడిని. చెయ్యని పని లేదు. నా పనులు నేను చేసుకునేవాడిని. బయట వర్క్లు కూడా అంటే మేము ఒక కాంట్రాక్ట్ మీద అంటే శారీ షాప్లో వర్క్ చేసింది అలా కూడా కొన్ని ఉన్నాయి. అంటే తనకి దాకా కొన్ని రానివ్వలేదు, చేయలేదు. అదే ఇప్పుడు చూడండి మేడం, మీ దాకా రానిలేదు. ఏంటంటే పని చేసి అన్ని రకాలుగాను చేసి ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు అన్నది టార్గెట్ ఉండేది. అలా వర్క్ చేసింది. మీ మొదటి సంపాదన ఎప్పుడు మేడం? నాది MBBS అయిన తర్వాతే అండి. MBBS అయిన తర్వాత ఐ జాయిన్డ్ ఇన్ ద జాబ్. అంటే మాకు స్టైఫండ్ వస్తుంది హౌస్ ఏజెన్సీలో. హౌస్ ఏజెన్సీలో వస్తుంది కదండి. అదే ఫస్ట్ సంపాదన. కానీ మీకు అంటే గవర్నమెంట్ సీటా రంగరాయ మెడికల్ కాలేజ్? ఎంట్రన్స్ రాసి తను అప్పట్లో మాకు మెడికల్ ఎంట్రన్సే ఉండేది. ఇంజనీరింగ్ ఎంట్రన్స్, మెడికల్ ఎంట్రన్స్ డిఫరెంట్గా ఉంటుంది. నేను 83లో జాయిన్ అయ్యాను. అదే మేడం, అదే నాకు బాగా గుర్తు, అందుకే అడుగుతున్నాను. ఆ ఏజ్లో అప్పుడు రావటం అంటే సీట్లు అప్పుడప్పుడే కాంపిటీషన్ బాగా హెవీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ అంటే వన్ ఆఫ్ ది. మేము ఉన్న ప్లేస్లోనే వచ్చింది కదా కాకినాడలో. మా నాన్నగారు PR కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేసేవారు. ఓకే. సో ఉన్న ప్లేస్లోనే ఐ గాట్ ద సీట్, ఫ్రీ సీట్. అది గ్రేట్. ఎందుకంటే నాకు గుంటూరు మెడికల్ కాలేజీ, తర్వాత రంగరాయ మెడికల్ కాలేజీ, ఆంధ్ర మెడికల్ ఈ 3 మెడికల్ కాలేజీల్లో సీట్ రావటం అంటేనే చాలా బాగా చదివే వాళ్ళు అయి ఉండాలి అనేది. వచ్చేది. ఎంట్రన్స్లో కూడా చాలా
హార్డ్ వర్క్ చేస్తేనే వచ్చేది. ఓకే. ఇక మీ టాపిక్ మళ్ళీ ఇది ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడున్న సొసైటీలో మెడికోస్ ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, ఈ చదువుకి ఇబ్బంది పడో లేకపోతే వేరే వేరే ఇతరత్ర కారణాల వల్ల చాలా ఈజీగా సూసైడ్ చేసుకుని లైఫ్ని క్లోజ్ చేసుకుంటున్నారు మేడం. మీకు సంబంధం లేకపోయినా మీరు యాజ్ ఏ చూస్తున్నారు కదా సమాజం గురించి, ఆ రోజుల్లో మీరు ఎలాగా పుల్ చేయగలిగారు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు? ఆ కాలం డిఫరెంట్ అండి. మనం ఈ జనరేషన్ ఇస్ డిఫరెంట్. అప్పుడు స్ట్రెస్ అని ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. ఒక బాధ్యత కింద ఒక చదువు అంటే దట్స్ ఏ తపస్సులా చేసుకునేవాళ్ళం. ఇక్కడ చిన్న వాటికి కూడా దే ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవుట్. ఈ జనరేషన్ మాకు అట్లా ఉండేది కాదు. కరెక్టే. అంటే నేను ఈ మధ్య చూస్తూ ఉన్నాను, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ నా మేనగోడలు కూడా ఎంబీబీఎస్ అయిపోయింది ఫ్రీ సీట్లోనే, ఇప్పుడు ఎండి చేస్తుంది, హౌస్ సర్జన్ కూడా అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఇదే ఫేజ్. అందరూ నేను నాకు తెలిసిన రీజన్ చెప్తాను, నాకు అనిపించింది చెప్తాను. చెప్పండి. నేను అబ్జర్వ్ చేస్తాను, మన టైంలో నుండి పేరెంట్స్ కష్టం సుఖం మనతో పాటు షేర్ చేసుకున్నారు, మనకు తెలియజేసేవారు. నువ్వు కష్టపడాలి అబ్బాయి అని చెప్పి మన చేత పని చేయించుకున్నారు. ఆడపిల్లైనా మా పిల్లలైనా చేయించారు. ఇంట్లో తోమి పని చేయించేవారు, ఇంటి పనులు అవి ఇవి. మన తర్వాత ఇప్పుడు జనరేషన్లోకి వచ్చేప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు కష్టపడిపోకూడదు, సుఖపెట్టేయాలని చెప్పి వీళ్ళు ముందే అన్నిటికీ కాసేస్తున్నారు. కాసేస్తే సడన్గా వీళ్ళు పక్క తప్పుకుని వాళ్ళు ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా ఫేస్ చేయాల్సి వచ్చేప్పటికి చేసే ధైర్యం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్, మీ పాయింట్ కరెక్ట్. యాక్చువల్లీ ఇది బిల్డ్ చేయట్లేదండి. ముందు నుంచే వదిలేయాలి. కష్టం సుఖం తెలియనివ్వాలి, కష్టం తెలియనివ్వాలి. వాళ్ళకి కష్టం కూడా తెలిస్తేనే వాళ్ళకి సుఖం విలువ తెలుస్తుంది. వీళ్ళకి ఏంటంటే సుఖ పెట్టేసి సడన్ గా కష్టం వచ్చేప్పటికి ఆ కష్టాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు, హ్యాండిల్ చేయలేకపోతున్నారు. క్రైసిస్ మేనేజ్మెంట్ నేర్పించాలి. మనకు తెలియకుండానే మన లైఫ్ లో క్రైసిస్ మేనేజ్మెంట్ ఉంది, మనకు తెలియకుండా. ఎందుకంటే ఇప్పుడు బయట అల్లరి చేసుకుని ఆడుకుని ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకుని వచ్చాడు అనుకో, ఏదో అల్లరి చేసి పిచ్చి పిచ్చి దెబ్బలు తగిలించుకుంటున్నాం, తిరిగి మన్నే తిట్టేవారు కొట్టేవారు తప్పించి, ఎవడరా నేను కొట్టినవాడు వాడినాడు, వాడిని సంగతి చూస్తాను, మేస్టర్ నేను అన్నాడా అని చెప్పి మేస్టర్ మీకు దానికి వెళ్ళడం ఆ రోజుల్లో లేవు. మేస్టర్ కొట్టాడా, నువ్వు ఏదో అదొక పని చేస్తుంటావు అని తిరిగి వెళ్ళి వీళ్ళు వెళ్తారు మన బాధేవారు. అవును, అందుకని సైలెంట్ గా ఉండి దాన్ని అమ్మో ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేద్దాం, వాటిని మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ అలవాటు, ఆ కష్టం పడడం, అది అవన్నీ మనకు తెలిసేవి. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు కాసేస్తున్నారు అన్నిటికీ, అంటే వీళ్ళు తయారైపోతున్నారు. మా వాళ్ళని అంటావా, లేకపోతే మా పిల్లని అంటావా, మా అమ్మాయిని అంటావా. ఎందుకండి టీచర్స్ దగ్గరికి వెళ్ళి చెప్తారట, పర్లేదండి చదవపోయినా పర్లేదు, జస్ట్ మీరు చూసుకోండి అని చెప్తే వాళ్ళకి ఏమొస్తుంది చదువు, వాళ్ళకి ఏమొస్తుంది అవగాహన దేని మీద. అట్ ద సేమ్ టైం అప్పాజీ గారు అసలుకి టెక్నాలజీ పరంగా మీకు ఎలాగా అవగాహన వచ్చింది సార్? నాకు అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎప్పుడు కూడా మీ దగ్గర. నాకు మామూలుగానే కొంచెం నాకు క్రాఫ్ట్స్ ఏమన్నా చెయ్యాలి అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే పిచ్చి ఇప్పటికి ఇవాళకి. అంటే కార్పెంటర్ దగ్గర నుంచి అన్ని కూడా నేను సొంతంగా చేసేసుకుందామని చూస్తాను, ఎవరిని పిలవడానికి చూడండి గౌక్కని. అవునా? నాకు ఇప్పటికీ ముందు ఇంట్లో సామాన్లు అన్నీ ఉంటాయి, అన్ని రకాల టూల్స్ అన్నీ ఉంటాయి. మీ ఇంటికి రావాలి సార్. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఐకియా ఇక్కడ రావడానికి ముందరంటే నేను చదువుకునే రోజుల్లో ఐకియా క్యాటలాగులు నా దగ్గర ఉండేది. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ అలాగా. దాంతో ఏంటంటే టెక్నాలజీ పరంగా కూడా ఇంట్రెస్ట్ అది ఉంది. ఏదైనా సరే ఇప్పేసేయడం, మా నాన్నగారు తిట్టేవారు, గడియారం ఏదైనా పాడైందంటే దాన్ని మొత్తం కీలుగా బాగు చేయగలనో లేదా పక్కన పెట్టి ఇప్పేసేవాడు, ఉన్న తగలేసేవాడిని తిట్టేవారు. అలాంటివి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఆ సరదా ఎంతూజియాజం చిన్నప్పటి నుంచి ఉంది. సో కంప్యూటర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయో మన లైఫ్లోకి, అప్పటికి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రాలో ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ అవి లేవు. నేను చెన్నై వెళ్ళి శబరి కాలేజ్ అని మౌంట్ రోడ్ ఎల్ఐసి పక్క వీధిలో ఉండేది, ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి బేసిక్, కోబాలు, ఫట్రాను నేర్చుకున్నాను. తమిళనాడు టెక్నికల్ బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను. సో అది నా ఇంట్రెస్ట్ మీద. అది కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇదంతా. అప్పుడు నేను అక్కడ చదువుకుంటున్నప్పుడే 86లో ఈవిడ ప్రెగ్నెంట్, మా అబ్బాయి గడపలో ఉన్నాడు, ఈవిడ నన్ను చూడడానికి అని వచ్చింది. అప్పుడు ఆ టైంలో సీతారామ శాస్త్రి గారు సినిమాలకి పాటలు రాస్తున్నారు, ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్లో ఉండి ఆయన ఉండారు. ఆకళ్ళి గారు ఫ్యామిలీ ఫ్రెండ్, మా నాన్నగారికి బాగా. ఆకళ్ళి సూర్యనారాయణ గారు సినిమా ఇండస్ట్రీలో ఆకళ్ళి గారు, విశ్వనాథ్ గారి సినిమాలన్నిటికీ ఆయన వర్క్ చేసిన ఆయన బాగా క్లోజ్. సో మాకు ఆ ఫ్యామిలీతో నా అసోసియేషన్ తోటి నేను
ఈవెన్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే సిరివెల్లి సీతారామ శాస్త్రి గారు ఆకెళ్ళ గారు ఇద్దరు కూడా మా ఇద్దరిని చెన్నై అంతా తిప్పి ఆ ప్రెసిడెంట్ హోటల్లోనేమో టిఫిన్ పెట్టి భోజనం తినిపించి తీసి మొత్తం షూటింగ్ అప్పుడు చినుకు పాట షూట్ అవుతుంది. ఆ షూటింగ్ ఆ సర్వతమన్ బెనర్జీ గారేమో వాటర్లో ఇలా కింద కూర్చుని ఫ్లూట్ వాయిస్తూ లేవాలి. ఆ సీన్ నాకు బాగా గుర్తు. ఒక అరగంట చూసాం, మాకు ఇంక బోరు కొట్టేసింది, లేదు కలుతా ఉంటే సరే నడినప్ప వదిలేసి మళ్ళీ వీళ్ళిద్దరూ మొత్తం ఆ మరి బీచ్ అవన్నీ తీసుకెళ్ళి మొత్తం చెన్నై అంతా చూపించి ఎంటర్టైన్ చేసి పంపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీకేమవుతారు? నాకు బాగా అవుతారు. ఓకే. అంటే ఆయన భార్య మా అక్క పద్మావతి, ఓకే. అంటే మా చిన్నాన్నగారు అమ్మాయి, అన్నదమ్ముల పిల్లలు మేము. ఓకే. సో అలాగా ఈవిడ ఆయనకి చెల్లెలు అవుతుంది. ఓకే. నా భార్య కాబట్టి. కానీ ఆయన అయితే ఎంత అపురూపమైన వ్యక్తి అండి, అందరినీ కూడా ఎంత దగ్గరికి తీసుకుంటాడో సీతారామ శాస్త్రి గారు అయితే. ఆయన ప్రేమమూర్తి అండి. అది సరస్వతి పుత్రులు ప్రేమమూర్తి. జగవంత కుటుంబం ఉత్తినే రాయలేదండి, ఆయన ఒరిజినల్ థాట్ ప్రాసెస్ అది. జగమంత కుటుంబానికి ఆయనే అందరూ ఆయన కుటుంబంలో వ్యక్తులే, దూరము దగ్గర నిజంగా సొంత మనిషి కాదు, అలా ఇవేం ఆలోచించేవారు కాదండి. ఆయన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు కూడా ఆయన ఎప్పుడూ రాసింది పాటలే, ఆయన కవిత్వం ఎప్పుడూ రాయలే. ఆయన రాస్తే పాట ఆయనే ట్యూన్ చేసుకుని, అంటే ఇప్పుడు జగమంత కుటుంబం ఉన్నది పాట ట్యూన్ కూడా ఆయనదే. ఆయన రాసుకున్న పాట అది ఆయన ఏ ట్యూన్లో రాసుకున్నారో దానికి ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్కెస్ట్రైజేషన్ చక్రి గారు చేశారు. మేము అంటే ఆ పాటలన్నీ నేను విన్నాను చిన్నప్పుడు. నాకు నేను 9th క్లాసు ఇంకా ముందే అనుకుంటా కూడా, ఆ టైం నుంచి ఆయనతో అసోసియేషన్. సో అప్పటి నుంచి నాకు అంటే అప్పుడు మేము భరణి అనేవాళ్ళం, ఆయన పెన్ నేమ్ అది, ఆ భరణి పేరుతో రాసేవారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇంకొక భరణి గారు ఉన్నారు కాబట్టి పైగా ఆయన పేరే పెట్టుకున్నారు. ఇంకేందుకని పైగా సిరివెన్నెలతో హిట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా అయ్యారు. కానీ ఆయన బుక్ చదివినప్పుడు ఆయన ఎవ్రీ మంత్ కూడా ఈ సాహిత్య సదస్సులు ఉండేయంట మీకు. నేను ఆ పుస్తకం మొత్తం చదివాను, నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లైఫ్ హిస్టరీ అబౌట్ దాని గురించి ప్రతి నెల ఒక సదస్సు ఉండేదండి. నాన్నగారు, వీళ్ళ నాన్నగారు, ఆవంశ సోమసుందర్ గారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, తర్వాత నందుల సుశీల్ గారు, నందుల సుశీల్ గారు నవల రచయిత్రి ఆవిడ, తర్వాత మన ఆలూరి విజయలక్ష్మి గారు, తర్వాత చిరంజీవి కుమార్ గారు, ఐడియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కింద చేశారు ఆవిడ. వీళ్ళందరూ వాడరేవు చిన్నవీరభద్రు ఆకెళ్ళ గారు బ్రదరు, వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. అలాగే గోదావరి శర్మ గారు, వీళ్ళందరూ. అంటే అప్పుడు మీరు ఆ సదస్సులో పాల్గొని అక్కడే నైట్ డిన్నర్లు అవన్నీ సరదాగా ఉండేదా వ్యవహారం? రిఫ్రెష్మెంట్స్ ఉండేవి తప్పించండి, అది కూడా పెద్ద ఏం కాదు. వీళ్ళు ఎంతసేపు గోష్ఠి, వాళ్ళకి అసలు ఒకరితో ఒకళ్ళు వాదించుకోవడాలు తర్కించుకోవడాలు దాంతో సరిపోతే అయిపోగానే మా నాన్నగారు ఏంటంటే ఎక్కడ ఉండరు. ఓకే. ఎంత లేట్ అయినా, ఎంత దూరం ఊరు వెళ్ళినా లేట్ అయినా సరే ఇంటికి వచ్చేయాల్సిందే, ఆయనకి అలవాటు అది. ఓకే. అయిన తర్వాత మళ్ళీ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వాళ్ళు అంబెట్ట ఉండేది, ఆయనకి స్టార్ట్ చేస్తే ఆయనకి 5 నిమిషాల్లో వస్తానన్న ఆగడు, ఆయన వెళ్ళిపోతాను, కర్మ వస్తే రాలేకపోతే పోయి, అందుకని పరిగెట్టుకు వెళ్ళిపోయి ఎక్కేయాల్సిందే. వెళ్ళి ఆయన కూడా అలా ఎక్కువ ఆయనతో తిరిగేవాడిని నేను, అలా సాహిత్య సదస్సులకి దానికి. తర్వాత నేను యోగా సమ్మేళనాలకి వాటికి నేను ఇండివిజువల్గా చదువుకున్న రోజుల్లో, డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పుడు వెళ్ళి ఒక స్టేజ్లో నేను అంత ఎఫెక్టివ్గా రాయలేకపోతున్నానేమో అని నాకే అనిపించి నేను డ్రాప్ అయిపోతే దాన్ని అప్రిషియేట్ చేశారు సీతారామ శాస్త్రి గారు. మంచి పని చేసేవారు అబ్బాయి. అంటే ముందే తెలిసేసుకున్నావనే? ముందే తెలుసుకున్నావు, మంచి రియలైజేషన్ బాగా వచ్చింది నీకు. చాలా సరదాగా, చాలా హాయిగా నవ్వుతాడు, చెప్పే విషయాన్ని మర్చిపోలేదు నిజంగా. హోల్ హార్టెడ్ స్మైల్ అది. వాళ్ళ అబ్బాయి యోగేశ్వర్ శర్మ అండ్ రాజా కూడా మంచి స్నేహితులు, మంచి పిల్లలు. కసాయి అని ఉంటారు సార్ ఆయన, సాయి గారు. పెద్ద సాయి అంటాను, కసాయి అని పిలవడానికి ఇష్టపడుతున్నాను. నేనంటే నాకు బాగా క్లోజ్, కసాయి గారు అంటారు. తను ఏంటంటే ఆయన ఏమవుతారు, మేనత్త కొడుకు. ఓహో, శాస్త్రి గారికి మేనత్త కొడుకు. శాస్త్రి గారి ఫాదర్ సిస్టర్ స్వయాన మేనత్త కొడుకు. బాగా చాలా జోవెల్గా ఉంటాడు శివన్న. నాతో అసలుకి ఎంత అంటే
విపరీతమైన లౌక్యం కలవాడు. సూటు మనిషి అండి, ఎవరితోటన్నా సరే తన బుర్రలో ఏముందో అని పాడుతారు. తాత నువ్వు ఏమని అనుకున్నా సంబంధం లేదు అన్నట్టు ఉంటాడు. అది కానీ సరదాగా ఉంటాడు. అందుకే ఆయన్ని అందరూ కూడా దగ్గర తీసుకుంటారు. ఇండస్ట్రీలో చాలా మందికి చాలా ఆప్తమిత్రుడు ఆయన. నాగబాబు గారికి నాకు తెలిసి, బ్రహ్మానందం గారికి, సీతారామ శాస్త్రి గారు అంటే ఇంకా ఎప్పుడు అక్కడే ఉండేవారు. సీతారామ శాస్త్రి గారి తమ్ముడు శ్రీరామ్ గారికి అందరితోని బాగుండేవాడు. మాతో కూడా చాలా అంటే చాలా లైవ్లీగా ఉంటాడు. ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ గారు మాటలు రచిస్తున్నారు కదా, ఆయనతో ఆయన బాగా జట్టు, ఇద్దరు ఒక ఫ్రెండ్స్ అనమాట. నాకు అక్కడ అలా పరిచయం. అంటే మీరు ఇక్కడికి వచ్చిన దాకా కూడా మీకు సంబంధించిన సీతారామ శాస్త్రి గారు బంధువులను అలా నాకు తెలియదు మేడం. తెలియదు, నాకు షాక్ అయ్యాను. అవునా అనుకుని. జనరల్గా నేను ఎక్కడ ప్రస్తావించనండి. అంటే ఇంత డీప్ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రస్తావించాల్సిందే. అంటే ఆ అవసరం రాలేదు, నేను చెప్పలేదు ఇప్పుడు దాకా. కానీ బట్ అంటే చెప్పకూడదని లాంటి ప్రిజుడిస్ నాకేం లేదు. అప్పుడు రాజా గారితో ఏమన్నా ఎక్కడన్నా ఆర్టిస్ట్గా కుదిరారా మీరు? చేశాక నేను మన మధుర శ్రీధర్ గారి శ్రీధర్ గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ, ఓకే, అందులో చేశాను నేను. సినిమా పేరు అంటే మన అల్లు శిరీష్ గారి హీరో, అది ఏబిసిడీనా? ఏబిసిడి. ఓకే ఓకే ఓకే. అందులో ఆయన స్కూల్ మేనేజ్మెంట్ హెడ్ ఆయన, నేను స్కూల్ ప్రిన్సిపల్, అదే కాలేజ్ హెడ్ ఆయన, మేనేజ్మెంట్ ఆయన రాజా, నేనేమో ప్రిన్సిపాల్. ఓకే. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేశారు. కానీ రాజా చాలా బాగుంటాడు సార్ చూడటానికి, చాలా మంచి ఆర్టిస్ట్ కూడా. కొన్ని కొన్ని సినిమాలు లైక్ మన రామ్ చరణ్ గారితో ఒక మంచి సినిమా ఉంటుంది, మంచి మూవీ, వంశీపైడిపల్లి గారి డైరెక్షన్లో. కానీ ఎందుకనో ఆయనకి రావాల్సినంత ఇంకా పేరు రాలేదేమో అనిపిస్తుంది నాకు. అది చెప్పలేమండి. అంటే ఎవరి అదృష్టం, అది టైం కలిసి రావాలి, కాలం కలిసి రావాలంటారు. కాలం కలిసి రావాలి, వస్తుందండి ప్రతి వాళ్ళకి వాళ్ళ టైం వస్తుంది. మేము కూడా వెయిట్ చేస్తాం. మాకు కూడా సీతారామ శాస్త్రి గారి అబ్బాయి పెద్దగా అవ్వాలి, తనకు కూడా తన టైం వస్తుంది అంతే. ఒక్కొక్కసారి లేట్ అవుతాయి అంతే. టైం టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానండి. అసలుకి సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని మీరు, ఆర్టిస్ట్గా ఎక్కడా ట్రై చేయని మీరు 50వ సంవత్సరంలో వచ్చి స్క్రీన్ మీద అలా అలా పట్పన ఎత్తుకుపోయారు. ఎలాగా? దీనికి ఏంటంటేనండి, నేను ప్రయత్నం చేయకపోవడం అన్నది లేదు, కానీ యాక్టర్ అవుదాం అనుకోలేదు, ఎడిటర్ అవుదాం అనుకున్నాను. ఎడిటరా? నేను చెన్నైలో వెళ్ళి శాస్త్రి గారి ఇంట్లోనే ఉండి ఎడిటర్ అవుదాం ట్రై చేశాను. ఓ, శాస్త్రి గారి ఇంట్లో ఉన్నారా? ఉండి అంటే సాక్షి రంగారావు గారి ఇంట్లో కింద పోర్షన్లో ఉన్నాను కదా, అప్పుడు నేను అక్కడ ఉండి నేను ఆయన షెడ్యూల్స్ అవి చూస్తూ ఎడిటర్ అవుదాం ప్రయత్నం చేశాను. సో శాస్త్రి గారు చెప్పిన మేళనే అక్కినేని మన వెంకట్ గారు రికమెండ్ చేస్తే రియల్ ఇమేజ్ సెంథిల్ గారు నాకు వాళ్ళ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చారు యావిడ్ మీద. అప్పుడు ఏంటంటే అప్పుడే మణిరత్నం గారిది, కమల్ హాసన్ గారిది ఇద్దరిది ఎక్విప్మెంట్ వచ్చాయి. సో దాని మీద నాకు ట్రైనింగ్ ఇచ్చారు. దేని మీద అన్నది నాకు తెలియదు, ఎగ్జాక్ట్గా ఎవరి దాటి ఎవరికి ఇచ్చారు అని తెలియదు, కానీ నాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో అప్పుడు ఏమన్నారంటే వీళ్ళు, మేము హైదరాబాదులో 8 షూట్లు స్టార్ట్ చేస్తున్నాం, మీరు అక్కడికి కుదురుగానే అన్నారు నాకు వెంకట్ గారు. ఓకే. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వీళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత హార్ట్ యానిమేషన్ అని చెప్పి మన ఉత్తమ్ కుమార్ గారితో అది స్టార్ట్ చేశారు. 8 షూట్లు స్టార్ట్ చేయలేదు. సో నా కెరీర్ మళ్ళీ పెండింగ్లో పడింది. నేను అక్కడ ప్రయత్నాలు చేశాను కానీ కొన్ని వర్కౌట్ కాలేదు. నేను అప్పట్లోనే 3D కూడా నేర్చుకున్నాను కంప్యూటర్స్ మీద. సో నేను అమ్మోరు టైంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారిని తెలిసాను. అది స్టార్ట్ అవుతుందని తెలిసి ఇలా 3D గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ అయ్యి నేను కొంచెం చేయగలుగుతానండి. ఎలాగా అది అంటే, ఏ ఊరి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చి మీరేం చేస్తారు అన్నారు. సరే ఇంకేం అలాంటి దానికి ఆన్సర్ ఏం చెప్తాం, చేయగలనండి, ట్రై చేసి చూడండి అన్నాను. లేదులండి అన్నారు. అయిపోయింది. అలా కొన్ని ప్రయత్నాలు చేసి ఇక ఇది అవ్వట్లేదు, ఇక్కడేమో ఫ్యామిలీ సఫర్ అవుతుంది, నేను ఇన్కమ్ లేకుండా కూర్చుంటే అవ్వదని చెప్పి మళ్ళీ మా వారికి చెప్పి బాగా నేను వెళ్ళిపోతాను, ఏమనుకోవద్దు, ఉండరా పోనీ, నేను నా దగ్గర ఉండిపో, నువ్వు నేను చూస్తానంటే అలా వద్దు, నేను వెళ్తానని చెప్పి నేను వెనక్కి వచ్చేసి హైదరాబాద్ వచ్చి నేను మళ్ళీ జాబ్లో అడ్వర్టైజింగ్లో జాయిన్ అయిపోయాను, డిజైనర్ కింద. ఓకే. జాయిన్ అయిన నెలలకు 2 నెలలకు వీళ్ళు ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఆ తర్వాత ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయింది చిన్నగా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు శాస్త్రి గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ షిఫ్ట్ అవ్వడం అన్నీ జరిగింది. వాళ్ళు లేట్గా వచ్చారు, 99. అప్పుడు యాక్చువల్గా శాస్త్రి గారు నేను చెన్నైలో ఉన్నప్పుడు అన్నారు, ఇలాగా అడుగుతున్నారా వచ్చేయమని. అంటే
వెళ్ళిపోవచ్చు కదా బావా అంటే చెన్నై వదిలే అంటారంటే నేను అన్నాను నువ్వు మల్టీలింగ్వల్ రాయడు కదా, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావంటే తమిళ్ కన్నడ మలయాళం రాస్తున్నావంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఓన్లీ తెలుగు రాసేటప్పుడు నీకు ఇక్కడైతే ఏంటి హైదరాబాద్ అయితే ఏంటి, హైదరాబాద్ హ్యాపీగా షిఫ్ట్ అయిపోవచ్చు కదా అంటే ఇక్కడ అలవాటు పడున్నాం కదా అన్నాను. కానీ తర్వాత షిఫ్ట్ అవ్వకైతే తప్పలేదు. అంటే దూరం ఆటోమేటిక్ ఒక్కోసారి ఏమవుద్దంటే సార్, అవతల మనకు ఎంత టాలెంట్ ఉన్నా సరే ఇది సర్దుకుందాంలే అనే ధోరణి వచ్చేస్తాం. అప్పుడు మన ఆటోమేటిక్ అవకాశాలు వెళ్ళిపోతాయి అట్లా. అందుకని ఆయన చెప్పారు చిన్నగా మళ్ళీ మనం దూరం అవటం ఇండస్ట్రీకి. ఇప్పుడు ఆయన మీద వాల్యూ ఉన్నోళ్ళు తెలిసిన వాళ్ళు తెలిసిద్ది. కానీ తర్వాత వాళ్ళు వచ్చారు, జరిగింది అలా. అయితే శ్రీరామ్ గారి కూతుర్నే మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు చేసుకున్నారు, సౌజన్య గారు. అవును కదండి? అలానే వాళ్ళ బంధుత్వం అంతే కదా. అంటే మళ్ళీ సౌజన్య గారి మదర్ మళ్ళీ తనకి ఇంకో కజిన్. ఓహో, మీకు మళ్ళీ మా పిన్ని కూతురు అండి, మా అమ్మ చెల్లెలు కూతురు, స్వయాన మా అమ్మ చెల్లెలు కూతురు. ఓకే, అయితే త్రివిక్రమ్ గారు కూడా మీకు మళ్ళీ దగ్గర బంధువే. ఓకే, అంటే యాక్చువల్గా అంటే మా పిన్ని మా తాతగారు పోయిన తర్వాత మా ఇంట్లోనే చదువుకుందాం. అంటే మా ఫాదర్ దగ్గరే ఉండి మా అమ్మగారు దగ్గరే ఉండి చదువుకున్నారు. మా మేనమామ మా పిన్ని అక్కడే చదువుకున్నారు. అలా అప్పుడు తర్వాత ఈ అమ్మాయి కూడా కొంతకాలం మా ఇంట్లో ఉండి చదువుకుంది. అని మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. మీరేమో అప్పుడు అంతా బాగుండే కదండి ఆ కంబైన్డ్ ఫ్యామిలీస్. మీరు ఎంతమంది సార్? మేము 5 పిల్లలు ఉండే. మా అన్నయ్య పెద్ద ఆయన, తర్వాత 3 అక్కలు, లాస్ట్లో నేను. ఓ, మీరు చిన్నవాడు, బాగా చనువు ఎక్కువేమో. బాగా తనులు ఎక్కువ చదువు కంటే. అంటే ఇక్కడికి వచ్చేప్పుడు ఓపిక అయిపోతుంది న్యాచురల్గా. ఓకే, ఫస్ట్ వాళ్ళకి మా అన్నయ్యని ప్యాంపర్ చేసినంత బహుశా నన్ను చేయలేదని నాకు అనిపిస్తుంది. మేబీ వాళ్ళకి తెలియాలి. అదే అన్నయ్య ఫస్ట్, ఆయన పేరు పూష, వెంకటరమణ పూష సూర్యుడు పేరు. అలా అంటే మా ఫాదర్ అన్ని బెర్నార్డ్ షా అడుగుదాం అనుకుని. సో పెళ్ళైన తర్వాత మా అమ్మగారి పేరు శిరీష అని మార్చారు. ఆవిడ పేరు లక్ష్మి, వెంకటలక్ష్మి. షా అంటే అంత ఇష్టం. రామ్ షా తన పేరు కాబట్టి శిరీష అని మార్చుకున్నారు. ఆయన పేరు కూడా రామ్ షానేనా చిన్నప్పటి నుంచి? కాదండి, వెంకటరామ శాస్త్రి. ఓకే, నేమ్డ్. తర్వాత ఏంటంటే కమ్యూనిస్ట్ అయిన తర్వాత ఆయన నాకు శాస్త్రి శర్మ ఇలాంటి తోకలు నాకు వద్దు అని ఆయన పేరు మార్చుకున్నారు. బెర్నార్డ్ షా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన మీద. నిడదవోలు వెంకటరావు గారిని ఈయన గురువు గారు, ఆయన సజెస్ట్ చేశారు ఈ పేరు పెట్టుకో రామ్ షా అని పెట్టుకోరా, నీకు సూట్ అవుతుంది అని సజెస్ట్ చేస్తే అది స్వీకరించారు చదువుకునే రోజుల్లోనే. అప్పటికే కమ్యూనిస్ట్. ఓకే ఓకే, కమ్యూనిస్ట్ భావాలంటే ఇంకా ఆటోమేటిక్గా ఉద్యమాల్లో తిరిగారు బాగా గట్టిగా. తర్వాత ఆరుద్ర గారు తుమ్మేవాహం మొట్టమొదట కళాకేళి ప్రచురించినప్పుడు సామర్లకోట నుంచి ప్రచురించబడింది. అది కళాకేళి పబ్లికేషన్స్ సామర్లకోట అని ఉంటుంది, సామర్లకోట అని ఉంటుంది. దాని ముందు మాట నాన్నగారు రాశారు. కానీ తర్వాత ఎడిషన్స్లో ఎక్కడా కూడా తొలి ప్రకాశకులను రాసేవారు తప్పించి ఈయన పేరు వేయలేదు. అది ఒక రకంగా ఆయనకి జరిగిన అన్యాయం. తర్వాత కళాకెళ్ళి పబ్లికేషన్స్ నాన్నగారి దగ్గర నుంచి సోమసుందర్ గారికి పిఠాపురం వెళ్ళిపోయిన తర్వాత కళాకెళ్ళి పబ్లికేషన్స్ ఆయన కంటిన్యూ చేసుకున్నారు. కానీ ముందు కళాకెళ్ళి పబ్లికేషన్స్లో ప్రింట్ అయ్యినది తొలి ప్రకాశకులు అని ఉండడంతో అందరూ సోమసుందర్ గారి ముందు మాట రాసేవారు అని అనుకునేవారు. అలాగే ఆర్టికల్స్ కూడా రాసేసారు. ఆయన ఖండించలేదు. దాంతో ఏమైందంటే ఎవరికి రావాలో ఆ క్రెడిట్ వాళ్ళకి రాలేదు. ఇప్పుడు రామలక్ష్మి గారు ఖండించలేదు, ఇది కాదని ఆవిడ గారి వైఫ్ రామలక్ష్మి గారు ఖండించాలి, ఆవిడని ఖండించాలి, ఆవిడ ఖండించలేదు. అలా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నారు. సైలెంట్గా ఊరుకోవడంతో ఈయనకి రావాల్సిన క్రెడిట్ యాక్చువల్గా అప్పుడు ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. అరెస్ట్ చేయబడలేదు కానీ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఎందుకు సార్? కమ్యూనిస్ట్ రైట్స్ బ్యాన్ ఉంది అప్పుడు. అదే చాలా సీరియస్గా ఉండేది. మరి వీళ్ళందరూ చెన్నై వచ్చి సెటిల్ అయింది ఎందుకంటే, ఎందుకు వేరే శ్రీశ్రీ గారి దగ్గర నుంచి అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు? ఇక్కడ వాళ్ళ మీద బ్యాన్ ఉంది. విరసంకి సంబంధించిన వీళ్ళందరూ విప్లవ రచయితలు కదా, వీళ్ళ మీద బ్యాన్ ఉంది. ఈ బ్యాన్ టైంలోనే మా నాన్నగారు కూడా ఉద్యోగం చేశారు చెన్నై వచ్చి. అప్పుడే బిఎన్ రెడ్డి గారి ప్రెస్ లో వర్క్ చేశారు కొంతకాలం. నాగిరెడ్డి గారి ప్రెస్ లో. అప్పటికి చక్రపాణి గారు నాగిరెడ్డి గారు పార్ట్నర్ కాదు, ఆయన ఓన్లీ ఆ ప్రెస్ లో వన్ ఆఫ్ ది ఎంప్లాయీ. వీళ్ళిద్దరూ రూమ్మేట్స్. నాన్నగారు చక్రపాణి గారు రూమ్మేట్స్ చెన్నైలో. మీ నాన్నగారు రామ్ షా గారు చక్రపాణి గారు రూమ్మేట్స్.
ఓ అక్కడ అలా పరిచయాలు. అలాగే అభిసారిక యాక్చువల్గా దనికొండ హనుమంతరావు గారు అని ఆయన స్టార్ట్ చేశారు. ఆయన కూడా చెన్నై అంటే తెనాలి అయింది. వీళ్ళందరూ అక్కడ సాహిత్యం ద్వారా పరిచితులు అందరూ. సో ఆయన ఏంటంటే నేను నా పత్రికలన్నీ మూసేద్దాం అనుకుంటున్నానయ్యా అని ఆయన అనుకున్నప్పుడు నాన్నగారు అడిగి 1960లో ఆ పత్రిక అభిసారి అడిగి ఆయన తీసుకున్నారు. అభిసారికి నాన్నగారికి, జ్యోతి ఆలపాటి రవీంద్రనాథ్ గారికి అలాగా అవన్నీ ఆయన పత్రికలు, రేరాణి ఇలాంటివన్నీ ఆయన పత్రికలు. ఎవరు దనికొండ హనుమంతరావు గారు ఆయన స్నేహితులందరికీ ఇచ్చేశారు, మీరు తీసేసుకుంటారా అని. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పత్రిక తెచ్చుకుని స్టార్ట్ చేశారు. రవీంద్రనాథ్ ఇప్పుడు కళాజ్యోతి అని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంటుంది, వాళ్ళదే జ్యోతి పత్రిక. కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్. ఆ కళాజ్యోతి పేరే ఆ జ్యోతి పత్రిక నుంచి వచ్చింది. ఆలపాటి రవీంద్రనాథ్ గారి పిల్లలు వీళ్ళంతా. ఆలపాటి రవీంద్రనాథ్ గారు అక్కడి నుంచి తెచ్చుకున్నారు జ్యోతి. ఆయన దనికొండ హనుమంతరావు గారి నుంచి ఆయనకు వచ్చింది. అభిసారికి నాన్నగారు తీసుకున్నారు. అలా ఒక్కళ్ళు ఒక్కొక్క పత్రిక. కానీ అభిసారిక అనేది నాకు తెలిసి కొంచెం అడల్ట్ కంటెంట్ మీద ఉండే కంటెంట్ అండి. సెక్స్ సెన్స్ మంత్లీ అండి. అంటే ఆ రోజుల్లో సెక్సాలజీ బోధించడం అంటే ట్యాబు, బూత్ మాట్లాడుతున్నట్టే అని బూత్ కిందే భావించేవారు దాన్ని. కానీ బూత్ కాదు, ఆయన ఎప్పుడు బూత్ సాహిత్యం రాయలేదు, ఎల్లో జర్నలిజం కాదు అది. ఆయన ప్రాపర్ సైన్స్ చెప్పారు. అదే అప్పుడు సెక్స్కి సంబంధించిన సైన్స్. కానీ అది మాట్లాడటం చెప్పడమే, దాని గురించి మాట్లాడటమే తప్పు అన్న రోజుల్లో దాని గురించి పుస్తకాలు రాస్తే అది ఏంటిది అన్నట్టుగా చూసేవారు. పుస్తకాలు అందుకని రహస్యంగా వేరే పత్రికల్లో పెట్టుకుని చదువుకునేవారు. తర్వాత రోజుల్లో న్యాచురల్గా జనరేషన్స్ కొంచెం మెంటాలిటీ బ్రాడన్ అవుతూ వచ్చింది. తర్వాత పబ్లిక్గా చదవడం మొదలుపెట్టారు. ఇప్పుడు 80ల్లోకి వచ్చేవాడికి డాక్టర్ సమరం గారు, లేకపోతే ప్రకాష్ కొఠారి వీళ్ళందరూ అందులోకి వచ్చారు. కానీ దీన్ని 60లోనే నాన్నగారు, అంటే ఇంకా ముందరే చెప్పాలి, 4-5 ముందర కొంచెం ముందర దనికొండ హనుమంతరావు గారు చేశారు. ఇందుకు స్వాతి పత్రికలో వన్ ఆఫ్ ది అంత పెద్ద పేరు రావడానికి కారణం సెక్స్ సైకాలజీ. అది తప్పేం కాదండి, సబ్జెక్ట్ అదేనండి. ఆ రోజుల్లో తప్పది, ఇవాళ కాదు. తర్వాత 10th క్లాస్ స్థాయిలో దీన్ని ఎడ్యుకేషన్ కింద ప్రవేశపెట్టాలని పోరాడి నాన్నగారు ఫైట్ చేసి గవర్నమెంట్ తోటి అది యాడ్ చేయించారు. అన్ఫార్చునేట్లీ తర్వాత తీస్తారు మళ్ళీ. ఓకే. కానీ కొంతకాలం సెక్సాలజీ 10th క్లాస్ లెవెల్లో పిల్లలకు పెట్టారు. ఎందుకు అంటే అది ఏ ఇయర్లో అండి? ఎగ్జాక్ట్గా ఇయర్ నాకు గుర్తులేదు. కానీ దానివల్ల ఈ అబ్యూజులన్నీ ఆగుతాయని నాన్నగారు బాగా నమ్మేవారు. సబ్జెక్ట్ విషయం కరెక్ట్గా తెలిస్తే కరెక్ట్ పిల్లలకి అని. కానీ చెప్పడానికి టీచర్లు సిగ్గుపడిపోవడం మొదలైన తర్వాత, ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారని మళ్ళీ నెమ్మదిగా ఆ సబ్జెక్ట్ని తీసేయడం జరిగింది. కానీ మీ ఫాదర్తో మీకు ఎలాంటి బాండింగ్ ఉంది సార్? నాన్నగారు మాకు అంటే అన్నీ షేర్ చేసుకునేవారు అండి. కష్టం సుఖం, ఎస్పెషల్లీ ఆయన కష్టం బాగా షేర్ చేసుకున్నారు. ఆయన సుఖాలు అంటే గురించి మాకు పెద్దగా తెలియకపోయినా ఎప్పుడు చూసినా హార్డ్ వర్క్ అండి. అంటే పొద్దున్న 6 గంటలకు ప్రెస్లోకి వెళ్తే రాత్రి 11 12 వచ్చేవారు. ఆ ఉత్తరాలు ఇంత కట్టలు వచ్చేవాటికి ఆయనే అన్నిటికీ అలా కూర్చొని సమాధానాలు రాసుకుని మొత్తం పుస్తకం మంత్లీ మ్యాగజైన్లో 64 పేజీలకి కంటెంట్ అంతా ఆయనే రాసేవారు. నో అదర్ రైటర్. గ్రేట్ అసలు నిజంగా. ప్రతి నెల. సో ఏంటంటే టైం అంతా ఆయనకి దాని మీద ఉండిపోయేది. అందులో 64 పేజీలు టైం అంతా ఆయన దాని మీద ఉండిపోయేది. ఆయన కొద్దిగా ఖాళీ దొరికింది అనుకోండి, పిల్లలకి మాకు చదువు ఎక్స్పెక్ట్ నేను 4 స్పెసిఫిక్గా కూర్చొని ఏం చదువుతున్నావు చేసావు. ఇంగ్లీష్ ఆయన నేర్పిన పద్ధతి నాకు తెలిసి ఇంకా ఎవరు అలా నేర్పలేదేమో అనిపిస్తుంది. ఆయన ఇంగ్లీష్ నేర్పే పద్ధతి ఒకటి ఉండేది. ఎరా నీ టెక్స్ట్ బుక్ పట్ట పోయిటరీయా లేకపోతే ప్రోజో ఏదైతే ఉన్నాయో ఆర్టికల్స్ ఉన్నాయో అలా పట్టుకొచ్చాను నా చదువు మొత్తం చదవమనేవారు. నీకు ఇందులో ఏ పదాలు అర్థం కాలేదు పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. పదాలు నీకు అర్థం తెలియనివన్నీ పెన్సిల్తో అండర్లైన్ చేసుకున్నాను. చేసావా? చేసాను. ఇప్పుడు డిక్షనరీ తీసుకో, ఇందులోంచి పదాలు తీసి పుస్తకం నోట్బుక్లో ఈ పదం రాసి దాని అర్థం రాయి. అలా మొత్తాన్ని కణదబట్టు. కణదబట్టావా? వచ్చిందా? వచ్చిందని. ఇప్పుడు ఈ కణదబట్టిన నోట్స్ రాసుకుంది ఉంది కదా, ఇది లాగేసుకునేవారు. వేరే పుస్తకం తీసుకో నోట్బుక్, ఇప్పుడు దీని అంతటిని తెలుగులో రాయాలి. సూపర్. అసలుకి తెలుగు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తెలుగు గ్రామర్ కరెక్ట్గా వచ్చిందా లేదా,
మళ్ళీ ఇందులో తెలుగులో రాసిన దాంట్లో తప్పులుంటే దెబ్బలు భారీగా పడేవి, అయిపోయింది. తెలుగులో రాసాం కదా, ఇప్పుడు అటు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసేసుకునేవారు, ఇప్పుడు ఈ తెలుగుదాన్ని ఇంగ్లీష్లో రాయాను, మళ్ళీ దీన్ని రివర్స్ ట్రాన్స్లేట్ చేయాలా, మళ్ళీ అందులో గ్రామర్ మిస్టేక్స్ ఉంటే తన్నులు పడతాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న, గ్రామర్ మిస్టేక్స్ ఉన్న తన్నులు పడతాయి. భాష ఎందుకు రాదండి? అందుకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా ఎవరికైనా. అంతే అంతే. అలా రాయించేవాడు. ఆ విధానం అంటే ఎక్కువ కాలం ఫోకస్ చేయలేదు, కానీ చేయడానికి ఆయన కుదరలేదు, ఆయన పని ఒత్తిళ్ళ వల్ల. కానీ అదర్వైజ్ అంటే డబుల్ ఎంఏ చేయగలిగేంత స్కాలర్ అయిపోయి ఉండేవాడిని నిజంగానే. కానీ మీరు ఒక ఫోటో చూపించారు నాకు మీ ఫాదర్ది, శ్రీశ్రీ గారు, అందరూ అసలు మహానుభావులు అందరూ ఉన్నారు సార్ అందులో. అలాగే సినిమా యాక్టర్కి చోడవరంలో తొలి సన్మానం అది తెలుసా అండి, గురువులతోటి తొలి సన్మానం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గర చదువుకున్నారు పిఆర్ కాలేజీలో, అందుకే కింద కూర్చొని ఉంటారు మఠం వేసుకుని. అవును అవును. బుద్ధిగా ఇలా గడ్డం కింద చేయబెట్టుకుని ఇలా కూర్చొని ఉంటారు కదా. అది ఆయనకి చోడవరం పరిషత్తులో మొట్టమొదటి సన్మానం గురువులు చేశారు శిష్యుడికి, ఆయన పాండిత్యానికి. అది ఏమైందంటే ఆయనకి బిఏలో సీటు లేకుండా చేసింది. అయ్యో. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే నీకు పాట నేను ఎక్కడ చెప్పనయ్యా అని ఆయన తప్పుకున్నాడు. మద్రాసు యూనివర్సిటీకి వెళ్తే నీకు పాట నేను ఎక్కడ చెప్పగలను అని ఈయన తప్పుకున్నాడు. ఎవడు బిఏలో సీట్ ఇవ్వలేదు. అయ్యయ్యో. సో అప్పుడు అది ఎఫ్ఏ ఏదో అనేవారు, దాంతో అయిపోయింది. అలాగే సినిమా వాళ్ళతో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయట మీ ఫాదర్ గారికి. రైటర్ కదండి ఈయన, నాటకాలు కూడా రాశారు, నాటకాలు నటించారు. అప్పట్లో పరిషత్ నాటకాలకి జడ్జి కింద ఉండేవారు. అలాగే ఎస్వి రంగారావు గారితో, అంజలీదేవితో, ఆదినారాయణరావు గారితో, వీళ్ళందరితో అసోసియేషన్ ఉండేది నాన్నగారికి. ఈవెన్ రావు గోపాలరావు గారు పరిషత్ నాటకాల్లో, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నుంచి పరిషత్ నాటకాల్లో పాల్గొంటున్న రోజుల్లో మా నాన్నగారు జడ్జి కింద ఉంది. అప్పుడు పిఎల్ నారాయణ గారు కూడా ఉండేవారు నాటకాల కాంపిటీషన్స్లో. పిఎల్ నారాయణ గారు కూడా వీళ్ళతో పోటీ పడుతూ ఉండేవారు. అప్పుడు నాన్నగారు ఆ రోజుల్లో జడ్జి కింద ఉన్నారు. సో అలా నాటకాలతో ఆయనకు అసోసియేషన్ ఉంది. మా మేనో కాశీపట్ల రామం గారు అని, ఆయన నటుడు, అంజలీదేవికి గురువు నాటకాల్లో. అలాగా ఇంట్లో ఒక నటుడు ఉన్నారు, ఆ సినిమాల్లోకి రాలేదు కానీ ఒక రకంగా ఇండైరెక్ట్గా నాకు ఒక రకంగా నాన్నగారి నుంచి. మా అమ్మగారు కూడా సామలకోట డక్కన్ షుగర్ అండ్ ఆబ్కారీ అని డిఎస్ఏ క్లబ్ అని ఉండేది, ఆ క్లబ్లో నాటకాలు వేసేవారు. లేడీస్ నాటకాలు వేసేవారు అనమాట. అందులో మేల్ క్యారెక్టర్ ఒక లేడీ చేస్తే, ఫీమేల్ క్యారెక్టర్ ఒక లేడీ చేస్తే అలా చేసేవారు. సో కొద్దిగా టచ్ ఉంది. సాహిత్యంతో పాటు నటన కూడా ఉంది ఇంట్లో. మేడం మీరు చెప్పండి, మీ నాన్నగారు కూడా చాలా ఫేమస్ రైటర్ అట, అంటే అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారట. ఆయన గురించి ఒక్కసారి చెప్తారా మేడం? మా నాన్నగారు అంటే పిఆర్ కాలేజ్లో తెలుగు లెక్చరర్గా వర్క్ చేశారండి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రాజమండ్రిలో రిటైర్ అయ్యారు. సో ఆయన శ్రీశ్రీ కవిత్వం మీద పిహెచ్డి చేశారు. డాక్టరేట్ శ్రీశ్రీ కవిత్వం మీద పిహెచ్డి చేశారు. శ్రీశ్రీ కవిత్వం వస్తువు సంవిధానం అని చెప్పి చాలా పేరు వచ్చింది నాకు, మంచి పేరు వచ్చింది. మిరియాల రామకృష్ణ గారు కదండి. అయితే సినిమా పరంగా మీకున్న అనుబంధం ఏంటండి సినిమాలతోని? సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. అంటే ఇంట్లో ఫ్యామిలీ, మా నాన్నగారు ఎవ్రీ వీక్ అండ్ డెఫినెట్గా ఫ్యామిలీ సినిమాకి తీసుకెళ్ళేవారు. మీరు ఎప్పుడు చూసేవాళ్ళు సార్ సినిమాని? నేను సంవత్సరం వస్తారండి, ఒకటో రెండో సినిమాలు బాగా సూపర్ హిట్ అంటే మా నాన్నగారికి నచ్చితే తీసుకెళ్ళేవారు, లేకపోతే లేదు. ఆయన అడగాలంటే భయం మాకు. ఓకే. ఇప్పుడు మా మావయ్య గారి గురించి ఒకటి రెండు నేను తను అంటే మర్చిపోయి ఉండొచ్చు, నేను చెప్తాను. ఆయన హైదరాబాద్లో కూడా ఉద్యోగం చేశారు. చేసినప్పుడు చిన్నపిల్ల సాహిత్య అకాడమీలో చేశారు. అప్పుడు రేడియో దానికి బాలానందం కార్యక్రమాలకి దానికి అమ్మాయిని తీసుకెళ్లి పార్టిసిపేట్ చేయించారు. అవునా? రేడియో బాలానందం అంటే నాకు ఉషశ్రీ గారు గుర్తొస్తారు. ఉషశ్రీ గారు మళ్ళీ కాదండి, కృష్ణ గారు తమ్ముడు అంటే అన్నయ్య గారు అని ఇద్దరు మాట్లాడుకునేవారు. అలాగే అంటే సినిమా ఇండస్ట్రీతో ఒక పరిచయం ఆ రకంగా. రెండోది ఆయన పుస్తకాలు కొన్ని త్రివిక్రమరావు గారికి అంకితం ఇచ్చారు. తర్వాత విశ్వేశ్వరరావు గారికి, ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారికి అంకితం ఇచ్చారు. రామారావు గారు సభలో పాల్గొన్నారు, ఎన్టీ రామారావు గారు ఆ ఒక సభకి. ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఆయన లిటరరీ సాహిత్యపరంగా ఆయన ఆల్రెడీ అధిరోహించాల్సిన బాల సాహిత్యంలో జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు ఆయన.
గ్రేట్ మేడం మీరు అసలుకి సినిమా. కానీ నాకు ఇక్కడ ఒక ప్రశ్న, అప్పటిదాకా రాని ఒక ఛాన్స్ ఆయనకి ఆ వయసులో వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు అవసరమా అంటే మనకి? తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉందని తెలుసు మ్మ్. యాక్టింగ్ అన్నది. మ్మ్. వెన్ హీఈస్ ఇంట్రెస్టెడ్ అండ్ వెన్ హీఈస్ గెటింగ్ ద ఆపర్చునిటీ, హ్యాపీ కదా. అంతే, అదే సో అదే. ఎంకరేజ్డ్, ఓకే. తప్పకుండా వెళ్ళాలి, చెయ్యాలి. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కనుక మూవీస్ ఆ, చూడటంలో ఆఫ్ కోర్స్. అదే. సో మూవీ తప్పకుండా వెళ్ళాలి నువ్వు అన్నట్టు. నేను ఇలా వచ్చింది ఆపర్చునిటీ ఏం చేయమంటావు అంటే, నన్ను ఈవిడ మా అబ్బాయి ఇద్దరు కూడా ఆ, ఏం ఆలోచించి చేసే, మా అబ్బాయి అయితే నువ్వు అసలు ఎర్నింగ్ వీటి గురించి మర్చిపో, మేము ఏదో పడతాం, నీకు కావాలంటే ఏమంటారు గేమ్స్ ప్లే స్టేషన్ కొనిస్తాను సోనీ, ఆ, నీకు షూటింగ్ లేకపోతే ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకో, జాబులు అవన్నీ మానేసాయి, ఆ, సినిమాలు వచ్చాయి కదా సినిమాలు చేసుకో, షూటింగ్ ఉంటే వెళ్ళి లేకపోతే ఇంట్లో కూర్చో హ్యాపీగా ఎంజాయ్ చేయి, ఎంతకాలం కష్టపడ్డా చాలన్నాడు. అలా అలాగా సో great. ఇద్దరు ఎంకరేజ్ చేస్తారు ఎవరు. Very nice. కానీ మొదటి ఆపర్చునిటీ రావడానికి ముందు మీరు దాదాపుగా నాకు తెలిసి ఒక 100 యాడ్లు చేశారు అనుకుంటా. 40 చిల్లర అదే అదే. ఓకే. 42 చేస్తారు. అదే, మొదటి ఆపర్చునిటీ రావడానికి ముందు ఒక 20-30 యాడ్స్ పైన బాగా చేశారు, బాగా జనాలకు కనిపించిన యాడ్స్. అరే ఈయన ఎక్కడో చూసామనుకునే లోపు మీరు సినిమాలో కనిపించేశారు. షార్ట్ ఫిల్మ్స్ కూడా బాగా చేశాను యాక్చువల్గా. నేను యాక్చువల్గా నుండి అడ్వర్టైజ్మెంట్స్ తోటి స్టార్ట్ అయింది కెరీర్. ఇలాగే ఒక యాడ్ షూటింగ్లో ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సిన ఆయన లాస్ట్ మినిట్లో రాలే. ఓకే. రాకపోతే ఆనందం చెప్పాను కదా మీకు, సీతారామ శాస్త్రి గారి అదే మన త్రివిక్రమ్ గారి దగ్గర తన అసోసియేట్ కింద ఉన్నాడు, మేనల్డ్ అవుతాడు నాకు. ఓకే. మాయ ఇలాగా ఒక యాడ్ షూట్ చేస్తున్నాము అంటే, అప్పుడు విష్ణు అని తను డైరెక్ట్ చేశారు. ఇది ప్రియా స్నాక్ మ్యాజిక్ అని మన ఈనాడు వాళ్ళదే. ఓకే. దానికి ఫాదర్ క్యారెక్టర్ చేయాల్సిన లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. మన్నాడు పొద్దున్న షూటింగ్ పెట్టుకున్నారు, వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఏంటంటే వీడికి నేను ఆర్కే స్వామి వీడియో అని ఇక్కడ విల్లామేరీ కాలేజ్ దగ్గర జాబ్లో ఉండేవాడు, జాయిన్ చేస్తుండేవాడు క్రియేటివ్ సైడ్. ఫోన్ చేసి మాయ ఎలా ఉంది సిట్యుయేషన్ అంటే, ఎవరే నేను కెమెరా ముందు ఎప్పుడు నటించలేదు, ఏదో చదువుకునే రోజుల్లో 2-3 నాటకాలు వేసాను తప్పించి అది కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు నాకు అంటే, అవన్నీ నీకు ఎందుకు, నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు రా, నీ ప్రెజెన్స్ సూట్ అవుతుంది అక్కడ, మాకు ఇప్పుడు లేకపోతే ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ అంటే, నేను ఆఫీసులో సెలవు పెట్టి మన్నాడు పొద్దున్నే షూటింగ్ వెళ్ళాను. అది నా ఫస్ట్ యాడ్, ప్రియా స్నాక్ మ్యాజిక్. ప్రియా స్నాక్ మ్యాజిక్. మన అలీ రజా అలీరజా, తను నా కొడుకు అందులో చిన్న పిల్లడి క్యారెక్టర్ ఏమో. కాదు, అతను హీరో. ఓకే. హీరో ఓకే. 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 12 ఏళ్ల కిందట అంతే, 15 years బ్యాక్ తను చేశాడు. అది నా ఫస్ట్ యాడ్. ఆ యాడ్ చూసి నెమ్మదిగా యాడ్లు రావడం మొదలుపెట్టాను. ఓకే. సో వచ్చినప్పుడు ఆఫీసులో సెలవు పెట్టడం, వెళ్ళి యాడ్ చేసి బుద్ధిగా ఏం అరగనట్టు వచ్చి ఇక్కడ మళ్ళీ ఉద్యోగం చేసుకున్నాను. కనిపిస్తూ ఉంటుంది తెర మీద, తెలుస్తుంది, కానీ ఎవరు అడగలేదు. వన్ ఫైన్ డే నా కొలీగ్ శంకర్ అని, మేము శాంకి అంటాము, తను నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను, సబ్జెక్ట్ రాసుకున్నాను, మీరు ఆల్రెడీ యాడ్లు చేస్తున్నారు కదా, కొంచెం యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి నా షార్ట్ ఫిల్మ్లో మీరు చేయకూడదా, మీరు చేస్తే బాగుంటుంది అన్నాడు. సరే చేద్దాం అంటే, బడ్జెట్లు పెద్దగా లేవు, ఏదంటే రెమ్యునరేషన్ నేను తీసుకునే పరిస్థితి ఉద్దేశం ఆ రోజుల్లో లేదు, ఇంకా లేదు, సరదా చేయడమే అంటే. సరే దానికి ఏమైనా చేద్దాం అంటే, వెన్యూ ప్రాబ్లం, మా ఇంట్లోనే చేద్దాం, నేను ఉంటున్న అపార్ట్మెంట్లోనే దాన్ని షూట్ చేసాం మొత్తం. మధ్యలో ఏదో పార్క్లో 2-3 సీన్లు ఉంటే పార్క్లో పర్మిషన్ తీసుకుని చేసాం. సో అది నా అప్పారావు గారి అబ్బాయిని నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. ఓకే. సరిగ్గా అదే టైంలో మన మా టీవీ ఫామ్ అయింది. మా టీవీలో చిరంజీవి గారు, నాగార్జున గారు, తర్వాత ఇంకొక ఆయన, ఇలా వీళ్ళు పార్ట్నర్స్ కింద ఉండేవారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు, ఇలా పార్ట్నర్స్ ఉండేవారు. అప్పుడు మా టీవీ వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కంటెస్ట్ ఫస్ట్ టైం పెట్టారు. ఓకే. పెడితే మేము మాది కూడా నేను పుష్ చేశాను, ఎవరు పంపించంటే పంపించాడు. 3rd ప్రైజ్ విన్నారు. ఫస్ట్ ప్రైజ్ రాహుల్ సాంకృత్య అన్నాం, ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా తనది. ఫస్ట్ ప్రైజ్ తను అనుకుంటాను, రెండోదేమో మన తరుణ భాస్కర్ అనుకుంటా, మూడోది మాది. ఓకే. సైన్ మాకు వచ్చినట్టుంది, తరుణ్ భాస్కర్ గారిది సైన్ మా, అదే గుర్తులేదు, రాహుల్ సాంకృత్య అయింది. మూడో ప్రైజ్ మాది, అప్పారావు గారు అబ్బాయి, నేను అప్పారావు. అలాగా షార్ట్ ఫిల్మ్లో ఏంటంటే, నేను అది చేయగానే
షార్ట్ ఫిల్మ్లో వాళ్ళందరూ నానకపడ్డం మొదలెట్టారు. అప్పటికి షార్ట్ ఫిల్మ్లో ఫాదర్స్ స్కేర్ సిటీ బాగుంది, ఎవడో భలే దొరికాడు అని చెప్పి నన్ను పట్టుకుని ఇంకా వరుసగా షార్ట్ ఫిల్మ్స్, అలా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అది చేస్తున్న జర్నీలోనే కృష్ణమూర్తి గారి ఇంట్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ అది చేశాను. నేనే కృష్ణమూర్తి క్యారెక్టర్. అది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయి అది మన వాళ్ళు ఎవరు యూట్యూబ్ ఛానల్, దాని పేరేంటి, వాళ్ళు దాంట్లో ఛానల్లో పెట్టారు. అది వైరల్ అయిపోయి క్లిక్ మూవీసా కాదండి, సడన్గా మర్చిపోయాను. 10 మిలియన్ వ్యూస్ పైన దాటిపోతే అసలు ఎక్కడికి వెళ్ళిన కృష్ణమూర్తి అనేవారు. వేరే పేరు లేదు, కృష్ణమూర్తి అని పిలిచేవారు. ఆ కృష్ణమూర్తి గానే చాలా కాలం కృష్ణమూర్తి గారి ఇంట్లో లాగానే కృష్ణమూర్తి అని. ఆ కృష్ణమూర్తి క్యారెక్టర్ విపరీతంగా నచ్చింది. దాంతోపాటు అందులో నా కూతురు క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా చాలా నచ్చింది. ఆ అమ్మాయి గీతా గోవిందం సిరీస్లో ఆ హీరోయిన్, ఎవరు మన తను చేశాడు కదా, పేర్లు మర్చిపోతున్నాను ఈ మధ్య, ఇదో ప్రాబ్లం అయిపోయింది. తను ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. గీతా గోవిందం అని వెబ్ సిరీస్, దాంట్లో బాగా కాదు, గీత గోవిందం కాదు, దాని పేరేంటి, గీతా సుబ్రహ్మణ్యం. గీతా సుబ్రహ్మణ్యం, అదే పేర్లు మర్చిపోతుంది. గీతా సుబ్రహ్మణ్యంలో తను చేసింది ఆ అమ్మాయి. ఇందులో నా కూతురికి చేసింది. మా ఇద్దరికి బాగా పేరు వచ్చింది. ఇద్దరికి నన్ను పిలిచారు బాగా. అమ్మాయిని అడిగారు. అమ్మాయి ఏమో నేను మూవీస్లో చేయనుంది, నన్నేమో పిలవగానే నేను చంపాను, వెంటనే చంపారు. అలా సినిమాల్లోకి వచ్చాను. బాగా పేరు వచ్చింది సినిమా అయితే ఏమని చెప్పొచ్చు, మళ్ళీ రావండి. నాకు అంటే రాహుల్ యాదవ్ గారి బ్యానర్ సదర్న్ ప్రొడక్షన్స్ ఏదైతే ఉంది, అది నాకు చాలా కలిసి వచ్చిన బ్యానర్. ఒక రకంగా ఫస్ట్ బాగా, అంటే అంతకుముందు సినిమాలు చేశాను కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చాను. కిక్ 2 చేశాను, లయన్ చేశాను, అలా చాలా సినిమాలు చేశాను. కానీ మళ్ళీ రావా సినిమాతోటి ఒక బ్రేక్, కెరీర్ పరంగా ఒక బ్రేకు. ఈ క్యారెక్టర్ని కానీ నన్ను ఆర్టిస్ట్గా నన్ను గుర్తుపెట్టుకోవడం కానీ జరిగింది. సినిమా వాళ్ళు కానీ బయట పబ్లిక్ కానీ ఫస్ట్ మళ్ళీ రావా సినిమాతో. అక్కినేని సుమంత్ గారు మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి మళ్ళీ తీసుకెళ్ళింది సేమ్ బ్యానర్ నుంచి ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ. 2 వరుస సినిమాలు, 2 నాకు, నేను ఆయనతో గోల్ పెట్టాను. మేము 3వ సినిమా కూడా నాకు ఇచ్చుంటే నీకే కాదండి, నాకు కూడా హ్యాట్రిక్ అయ్యేది కదండి అన్నాను. మసూదాలో మిస్ అయ్యాను. కానీ అక్కడ నుంచి ఇలాగే తర్వాత మన హరీష్ శంకర్ గారు కూడా గద్దలకొండ గణేష్లో చాలా మంచి రోల్ సార్. ఆయన పిలిచి, నేను ఆయన ఫేస్బుక్లో మెసెంజర్లో మెసేజ్ పెట్టి మీ నెంబర్ నాకు పెట్టండి, ఫోన్ నెంబర్ అంటే నేను మెసేజ్ పెడితే నాకు ఫోన్ చేసి పిలిపించి ఇచ్చారు క్యారెక్టర్. అది హరీష్ శంకర్ గారు కూడా విషయం ఎక్కడుందో కంటి ఉన్నోళ్ళు ఎవరన్నా టాలెంట్ ఉంది అనుకుంటే కనుక పడతాడు ఆయన. మంచి క్యారెక్టర్ సార్ మీకు గద్దలకొండ గణేష్లో అద్భుతమైన క్యారెక్టర్ అండి అసలు. అంటే అది నాకు మళ్ళీ ఇంకొక అంటే ఇయర్ మార్క్ అనండి, ల్యాండ్ మార్క్ ఫిల్మ్ లాగా. మొత్తం ఎన్ని సినిమాలు చేశారు సార్ ఇప్పటి వరకు? 148 దాకా చేశానండి. అంటే అంతకంటే ఎక్కువ చేశాను. కొన్ని పూర్తిగా నా సీన్ తీసేసిన వాటిని అన్నింటినీ నన్ను ఎట్లో తీసేస్తే 148. కాదు సార్, నాకు ఇప్పుడు నేను అలీ గారితో బాగా క్లోజ్ అసోసియేషన్. నాకు ఎన్ని సినిమాలు అంటే మొత్తం లెక్కేసుకొని ఆర్డర్ లెక్కేసుకుంటే 900 దాకా చెప్తారు. మామూలుగా అతను చేసింది 1200 సినిమాలు. ఆయనకేం మిగతా 300 సినిమాలు లెక్క రాదు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు సరే అని ఒక చెక్ చేసుకుంటే మీ అన్ని ఆర్డర్లో నీట్గా ఉన్నాయి. అది ఎలా కుదిరింది అంటేనండి, నేను సినిమాల్లో స్టార్ట్ అయిన కొత్తలో ఇవి మామూలుగానే ఈ సినిమాలు అవి చూస్తుంటుంది, ఇంటర్వ్యూలు అవి చూస్తుంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం చాలా చోట్ల గమనించింది. నువ్వు రికార్డ్ మెయింటైన్ చేయని నన్ను పుష్ చేసి డే 1 నుంచి నన్ను పుష్ చేసి రికార్డ్ మెయింటైన్ చేయించి, నేను మర్చిపోతే ఆ సినిమా పేరు ఎక్కించావా, ఆ వెబ్ సిరీస్ పేరు ఎక్కించావా, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ పేరు ఎక్కించావా? పేరు పెడతాం కాదు మేడం, ఇట్లా సార్ పంపించిన లిస్ట్ చూస్తే నేను షాక్ అయ్యాను. దాని డైరెక్టర్ ఎవరు, దాని క్యారెక్టర్లో నా క్యారెక్టర్ ఏంటి, నేనేంటి, ఇది ఏంటి, ఇది వెబ్ సిరీస్కి సపరేట్, యాడ్స్కి సపరేట్, సినిమాలు సపరేట్. ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అంటే నాకు. ఇయర్ వైజ్ కూడా ఏ ఇయర్లో చేశానో ఆ ఇయర్ వైజ్ కూడా ఇండెక్స్ బుక్ అసలు చక్కగా ఉంది. అంటే ఆ డిసిప్లిన్ యాక్చువల్గా చెప్పాలంటేనండి మాయ గారిది రికార్డ్. ఆయన అసలు అద్భుతంగా చేస్తారు, మిర్యాల రామకృష్ణ గారు. ఆయనవి ఆయన కొంచెం అది కాపీ కొట్టాను. ఓకే, లేపారు ఎక్కడో లేపు అది కాపీ కొట్టాను. చాలా పర్ఫెక్ట్గా రాసుకునేవారు ఆల్ ద రికార్డ్స్.
ఆయన రికార్డ్స్ అంటే ఆయన పెన్షన్ రికార్డు కానీ ఆయన సర్వీస్ రికార్డు కానీ అన్నీ కూడా ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటాయంటే అసలు అంటే జాబ్ లో ఫస్ట్ జాయిన్ అయిన రోజు నుంచి రిటైర్ అయ్యే రోజు అన్నీ ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి మొత్తం డేటా. అలా ఆయన అసలు అంత పర్ఫెక్ట్గా ఆయన బుక్స్ కూడా చాలా ప్రాణంగా అలా చూసుకుంటారు. ఆయన అలా పుస్తకాలు నేను కూడా ప్రేమిస్తానని గుర్తించిన వ్యక్తి నేను. ఆయనకి ఆ పుస్తకాల విషయంలో నా మీద కాన్ఫిడెన్స్. పుస్తకాలు అబ్బాయి దగ్గరికి వెళ్తే అంటే నాన్నగారి చాలా బాగా దగ్గర మోర్ దెన్ చూసుకుంటారు. 3000 బుక్స్ లైబ్రరీ, ఒక మినీ లైబ్రరీ లాగా ఉంది. ఒక రూమ్స్ అన్ని నిండిపోయాయి బుక్స్ తోటి. మళ్ళీ తనకి అదే ప్యాషన్ బుక్స్ అంటే. నాది కూడా పెద్ద లైబ్రరీ అండి. మా ఇంట్లో ఒక ఫుల్ రూమ్ ఆఫ్ బుక్స్. ఓకే, మీ అబ్బాయి గురించి చెప్పండి మేడం మీరు. మా అబ్బాయి పేరు రామ్షా అండి, మా మామగారి పేరు. అండ్ నౌ అంటే వాడు బీటెక్ చేశాడు. బీటెక్ తర్వాత ఎంబీఏ దుబాయ్ నుంచి చేశాడు. ఓకే, అయిపోయిన తర్వాత స్టార్టెడ్ హిస్ జర్నీ విత్ టెక్ మహీంద్రా. ఓ తర్వాత కాగ్నిజెంట్ హాంకాంగ్లో ఉన్నాడు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్. ఓ జాబ్లో ఉన్నాడు. ఓ మ్యారీడ్. మా సినిమా ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకున్నాడు తెలిసింది. అవును, పెళ్లి చేసుకున్నాక ఆర్టిస్ట్ అయిందండి. అమ్మాయి ముందు సినిమా ఆర్టిస్ట్ కాదు. అమ్మాయి కూడా ఎంబీఏ ఫ్రమ్ ముంబై. యాక్చువల్గా అరేంజ్ మ్యారేజ్. ఆమె అదే అరేంజ్డ్ మ్యారేజ్ చెప్తే నేను కూడా షాక్ అయ్యాను. అరేంజ్ మ్యారేజ్ మీరే చూసి చేశారని చెప్పారు. ఇద్దరు పర్ఫెక్ట్ గా చాలా బాగుంటారు. ఇద్దరు కపుల్ పేరు చాలా బ్యూటిఫుల్ పేరు వాడితేది. సో అమ్మాయి తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి తను షీ స్టార్టెడ్ యాక్టింగ్. తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తుంది చబ్ ఇన్సూరెన్స్లో. షీ ఈస్ డూయింగ్ జాబ్. ఆమె కూడా జాబ్ చేస్తాను. ఎస్. ఇక సార్ ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారు సార్ రిలీజ్కి రెడీ? ఇప్పుడు వృషకర్మ షూటింగ్ అవుతుందండి. షెడ్యూల్స్ 2-3 షెడ్యూల్స్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఇంకొక షెడ్యూల్ ఉందన్నారు, గుజరాత్ అక్కడ షూటింగ్ ఉండొచ్చు అన్నారు. సో అది ఒకటి మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాది లెంగ్తీ క్యారెక్టర్ అండ్ హీరోయిన్స్ తోటి ట్రావెల్ కంప్లీట్గా బాగుంటుంది. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు, కొన్ని సినిమాల్లో మంచి లెంగ్తీ క్యారెక్టర్లు, ఇంపార్టెంట్ క్యారెక్టర్లు పడ్డాయి, బయటికి రావాలి. అలాగే మన ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అవుతుంది. అందులో నెగిటివ్ క్యారెక్టర్, కంప్లీట్ అవుట్రైట్ నెగిటివ్ క్యారెక్టర్. డైరెక్టరు ప్రేమ్ ప్రతీక్ అని ఆయన పిలిచి, ఏమంటే మిమ్మల్ని అందరూ సాఫ్ట్గా చూపిస్తారు, నేను ఐ వాంట్ టు షో యూ డిఫరెంట్లీ అంటే నేను పొంగిపోయా. ఎంతసేపు ఏంటంటే నాకు ఎదురవుతున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, వెళ్తే అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరు, మీరు సాఫ్ట్ క్యారెక్టర్ తప్పించి పనికిరారండి అని వీళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు. అయ్యో అలా ఎలా అంటారండి అని నేను ప్రతిసారి ఎవరో ఒకరి దగ్గర వాదన పెట్టుకోవడం, దెబ్బలాట వేసుకోవడం, అలా ఎలా అవుతుందండి? చూడొచ్చు కదా, కామెడీ చేస్తాను, చేయగలుగుతాను, ఇవ్వచ్చు కదా కామెడీ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్లు ఇవ్వచ్చు కదా. ఎంతసేపు సాఫ్ట్ ఫాదర్, జెంటిల్ మ్యాన్, లేకపోతే చదువుకున్నవాడు, ఇంజనీరు, డాక్టర్, ఇలాంటి వాటికి నన్ను ఎందుకు పరిచయం చేస్తారని నేను చాలాసార్లు, అంటే వాయిస్ సాఫ్ట్గా ఉంటుంది ఏడిది. మన వాళ్ళకి ఏంటంటే విలన్ అనేప్పటికీ గంభీరమైన బేకరమైన గొంతు వేసుకుని మాట్లాడాలి. అంటే అలా కావాలనుకుంటే అరవచ్చు, చెయ్యొచ్చు. అరవడం పెద్ద ఇష్యూ కాదు కదండి. అంటే ఒక స్టేజ్ ఎలా తయారైపోయిందంటే, వీడు గట్టిగా అరిస్తేనే విలను, అదేలే బీభత్సంగా గుండెలు బాధేసుకుని అంటేనే విలను, లేకపోతే కాదు అన్న పద్ధతిలో తయారై. అలా ఏం లేదులేండి, ఇప్పుడు మీకు వచ్చే క్యారెక్టర్ బట్టి వస్తుంది. ఇప్పుడు పాతకాలం చూడండి, సిఎస్ఆర్ గారు ఎన్ని నెగిటివ్ క్యారెక్టర్లు చేశారు. అవును, రేలంగి గారు ఎన్ని నెగిటివ్ క్యారెక్టర్లు. కరెక్ట్. ఇప్పుడు అదే సినిమాలో మన రామారావు గారు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉండి అందులో కుంటడా రే కుంటడా నీ బండి పడ కుంటడా ఏంట్రా అడ్డలేరు అడ్డలే ఇంజలమ్మా ఎడుతున్నా ఉంటారు. అది రేలంగి గారు మీతో కోపం వచ్చేస్తుంది జనాలకు ఆ క్యారెక్టర్ చూసి. మరి ఎంత డామినేట్ చేసి రామారావు గారితో చేసింది చేయలేదండి ఆయన. మరి కమెడియన్ విలన్ అలా ఏం అసలు ఆ ధోరణి లేదండి వాళ్ళకి. కరెక్ట్. అప్పుడు ఏంటంటే ఏ ఆర్టిస్ట్ అయినా ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, చేయగలరని ఒక నమ్మకం ఉండేది డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి కూడా, చేయగలరని. ఇప్పుడు బ్రాండింగ్ చేసేస్తున్నారు. ఒక క్యారెక్టర్ చేసి అది హిట్ అయింది అనుకోండి, అదే మోస, బయటికి రానివ్వట్లా. ఇప్పుడు సిఎస్ఆర్ గారు మాయాబజార్లో సెకండ్ క్యారెక్టర్ చూడండి, శశిరాక కనికట్ట నేర్చిందా లేక నాకన్నా ఏమన్నా చేదరిందా ఏమైతే మాయ అంటాడు. మరి పేలగొంత నాకంటే పేలగొంత అయింది కదా. కరెక్ట్. మరి అదేం బాగా మిమిక్రీ చేస్తున్నారు సార్ మీరు. సరదా అండి. నేను చదువుకునే రోజుల్లో మోహన్ బాబు గారిని, నాకు విలన్లు బాగా ఇష్టం మొదటి నుంచి. మోహన్ బాబు గారిని, నాగభూషణం గారిని, రావు గోపాలరావు గారిని,
వీళ్ళందరినీ ఇమిటేట్ చేసేవాడిని. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ లేక కొన్ని గొంతులు ఇప్పుడు వాయిస్లు రావు. కొన్ని చెప్పండి సార్, కొన్ని ఊరికే. అంటే ట్రై చేస్తాను కానీ అంత రాకపోవచ్చు. అలాగే ఉషశ్రీ గారిని మామూలుగా ఆయన ఒకటి ఇమిటేట్ చేసేవాడిని. ఉషశ్రీ గారిని ఓంకార్ గారు అని మన ఆర్టిస్ట్ కమ్ రైటర్. అవును, మన నిరుపమ గారు, నిరుపమ వాళ్ళ ఫాదర్ ఆయన పరిటాల నిరుపమ. ఆయన కొంచెం ఉషశ్రీ గారి వాయిస్కి దగ్గరగా ఉంటుంది. ఆయనకి ఒక స్టైల్ ఉండేది. వన్ వేసుకోమన్నావా, నన్ను వేసుకోమన్నావా అనుకున్నాను అని మాట్లాడేవారు. కామెడీ వెళ్ళనే ఉండేది ఆయన. అది ఒకటి. అలాగే అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చంపి వింట అని మోహన్ బాబు గారు. కానీ అంటే నేను గమనించింది ఎలా అంటానండి, నాగభూషణం గారు తమిళ నుంచి మన ఈయన రాధిక గారి ఫాదరు రాధా గారు ఎంఆర్ రాధా గారిని ఆయన సినిమాలన్నీ నా తెలుగులోకి డబ్బింగ్ చెప్పారు, రీమేక్ చేసి ఆయన హీరో కింద చేసుకున్నారు. రక్త కన్నీరు తమిళ్లో నాటకాన్ని తెలుగులోకి ఈయన మార్చుకొని ఈయన నాటక ప్రదర్శనలు ఇచ్చి రక్త కన్నీరు నాగభూషణం. కానీ బాడీ లాంగ్వేజ్, మేనరిజము, మాట్లాడే స్టైల్ అంతా ఎంఆర్ రాధా గారి స్టైల్ ఉంటుంది. మీరు మక్కడు ఇలాగే ఎన్నుడు ఆడే ఆడే అనేది అంటే భాష మీరు పట్టించుకోకండి. బట్ ఆయన స్టైల్ అలా ఉంటే, అబ్బాయి ఏమంటున్నావు, ఏం చేస్తున్నావు, కాదంటావా అని ఈయన మాట్లాడేవారు. ఈయన స్టైల్ని మోహన్ బాబు గారు కామెడీకి వచ్చినప్పుడు ఆ స్టైల్ అంతా అరిస్తే కరుస్తా. మీరు కావాలంటే గోపాలరావు గారు అమ్మాయిలో చూడండి, తండ్రి కొడుకుల కింద ఇద్దరు చేసి దగ్గరగా ఉంటుంది. మళ్ళీ మోహన్ బాబు గారి స్టైల్ని శ్రీహరి గారు కామెడీ పార్ట్కి వచ్చేప్పుడు కొంతమంది తర్వాత మళ్ళీ ఆయన స్టైల్ ఆయన అడాప్ట్ చేసుకుని ఆయన బిల్డ్ చేసుకున్నారు. సో ఇన్ఫ్లుయెన్స్లు నడిచేవి. మోహన్ బాబు గారిది శ్రీహరి గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. అల్లుడా మజాకా సినిమాలో కోట శ్రీనివాస గారి కొడుకు శ్రీహరి గారు యాజ్ ఇట్ ఈస్ గా మోహన్ బాబు గారి కామెడీ లాగా చేస్తే ఎలా ఉంటుందండి. చాలా ఇన్ఫ్లుయెన్స్. హలో బ్రదర్ది కూడా అలానే ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అలాగే నేను ఈయన అజిత్ హిందీలో ఈయన ఉండరు, అజిత్ విలన్ కింద చేశారు. చేతిలో పిల్లుండి చాలా స్టైలిష్ విలన్. సారా షెహర్ ముझे लायन नाम से जानते हैं, రాబర్ట్ స్మార్ట్ బాయ్, లిలీ డోంట్ బీ సిల్లీ అని మాట్లాడేవాడు. ఆయన స్టైల్. ఆయన హైదరాబాదీ అని విన్నాను నేను. ఆయన స్టైలు అలా కొన్ని ఇమిటేట్ చేసామండి కాలేజీ రోజుల్లో ఎక్కువ. ముత్యాల ముగ్గు రావుగోపాలరావు గారు ముత్యాల ముగ్గు డైలాగులు అన్నీ కనతా ఉండేవి. ఆకాశంలో మంటలు జరిగినట్లేదు, సెక్రటరీ సూర్యుడు నెత్తురుగడ్లా లేడు, మడిసి అన్నాక కూసేంత కళాపాసన ఉండాలయ్యా, పొద్దుమాన తిందొంగుంటే మడిసికి గుడ్డికి తేడా ఏటుంటుంది సేపు అని. ఇలాగా ఆ స్టైల్స్ అన్నీ అప్పట్లో అంటే బాయ్స్ అప్పుడు బాగా ఇంకా చాలా పర్ఫెక్ట్గా దగ్గర రావుగోపాలరావు గారి స్టైల్లో పలికేది. పైగా రావుగోపాలరావు గారు మా ఊరికి దగ్గర ఊరు. ఆయన సాలకోటలో మా ఊర్లో మా ఫ్రెండ్స్ సూర్యశెట్టి అప్పారావు గారు అని, ఆయన మెకానిక్ అప్పారావు గారు అంటారు. ఆయన ఈయన ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడికి వస్తుంటారు. మేము వాళ్ళ అబ్బాయి అప్పారావు గారు అబ్బాయి నేను క్లాస్మేట్స్, మేము ఫ్రెండ్స్. మేము వాసు అని మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఈయన వచ్చారంటే రే మీరు కొండే పెద్దలు మాడుకుందాం తెలిసేవారు మమ్మల్ని అక్కడి నుంచి. అలా అంటే ఒక వీళ్ళందరూ ఇంచుమించుగా కళ్ళ ముందు తెలిసిన వ్యక్తులే ఒక రకంగా. సూర్యకాంతం గారు కూడా మా పక్కనే వెంకటకృష్ణరాయపురం అని సామలకోటకి కాకినాడకి మధ్యలో ఉంటుంది ఊరు. కాకినాడ నుంచి సామలకోట నుంచి కాకినాడ 14 కిలోమీటర్లు అంటే మధ్యలో ఉంటుంది. ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెంకటకృష్ణరాయపురం, వీకే రాయపురం ఉంటారు. ఆ ఊరు ఆవిడది సూర్యకాంతం గారు. ఉషశ్రీ గారు కూడా బాగా క్లోజ్. నాకు ఉషశ్రీ గారి అమ్మాయి జయంతి గారితో కలిసి నేను పనిచేశాను సాక్షిలో. నేను సిఎస్ఆర్ గారి వాయిస్ ఇక్కడ సిఎస్ఆర్ గారి అమ్మాయి ఉండేవారు. ఆవిడలాగే ఆయనలాగే ఉంటారు ఆవిడ, కానీ హైట్. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆవిడకి వినిపించాను ఒకసారి. వీళ్ళ మావయ్య గారు మేనమ ఒక ఆయన ఉన్నారు, గంగాధర ప్రసాద్ గారిని, జేజీ ప్రసాద్ గారు. ఆయన ఉంటున్న కాంప్లెక్స్లోనే ఆవిడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎదురుపడితే, ఈయన మావాడు మీ ఫాదర్ని భలే ఇమిటేట్ చేస్తాడండి అని ఈయన నన్ను ఇరికించాడు. ఏది నాకు వినిపించి నేను చెప్పాలి అవునా కాదా చచ్చాను అనుకుని అప్పుడు ఇమిటేట్ చేసి బాగా చెప్తున్నావు అబ్బాయి అన్నారు, మెచ్చుకున్నారు ఆవిడ. మా నాన్న మాట్లాడుతున్నట్టే ఉంది అని. మీకు మేడం సార్ ఒక పెద్ద అమౌంట్ తీసుకొచ్చి పలానా సినిమాకి నాకు వచ్చిందని ఇచ్చిన సందర్భం ఉందా?
ఏమొచ్చినా నాకే ఇస్తారండి. పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ అని కాదు. అని కాదు, అది అని ఓకే. కాదు. దీనికి అంటే అలాంటిది ఏం జరగదండి, పెద్ద అమౌంట్ లేదు. పెద్ద అమౌంట్ ఎంత అమౌంట్ అయినా నాకు ఇచ్చేదే కదా. అదే ఏదైనా బడ్జెట్లు అన్నీ ఆవిడే. నేను ఇంటి అంతే బడ్జెట్లో కదా. అసలు వేలు పెట్టను, కలర్ చేసుకోను. మొత్తం ఆవిడ మేము హ్యాండిల్ చేస్తాం. అంటే మీరు ఏం సంపాదించారు సార్ మొత్తం మీద ఈ ఎంటైర్ లైఫ్లో? నా ఉద్దేశం గుడ్ విల్ సంపాదించారు. సంపాదించాను, గుడ్ విల్ సంపాదించాను. ఫైనాన్షియల్గా మంచి నేను మనిషి. అంతే. నేను ఫస్ట్ చెప్పిన ఇంట్రో ఉంది కదా, మంచి correct. మనిషి అని, దానికి నేను ఫైనాన్షియల్గా నేను పెద్దగా అచీవ్ చేసింది అయితే ఏం లేదు. అంటే నేను అలా చేస్తే ఫాండ్స్లో చేశాను కొద్ది గొప్ప. నాకు ఫాండ్స్ నుంచి వచ్చింది. అంటే గూగుల్కి ఫాండ్స్ ఇవ్వడం వలన నాకు డాలర్స్లో అప్పుడు వచ్చింది. దానివల్ల ఫ్లాట్ ఇల్లు కొనుక్కోగలిగాను. అప్పు. అంటే మీ ఫాండ్స్ అంత ఫేమస్ సార్? గూగుల్లో వాళ్ళు తీసుకున్నారండి. అప్పుడు గూగుల్ వాళ్ళు తెలుగు ఫండ్స్ కోసం అని ట్రై చేసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మనిషి వచ్చి ఇక్కడ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉండి ఇంటర్వ్యూ చేసి దగ్గర 18 మందిని, 2 ఫైనలైజ్ చేశారు. అందులో నేను ఒకడిని. నన్ను టీమ్ లీడ్ కింద చేసి మొత్తం చేశారు. గిట్ హబ్లో నా పేరు మీద ఉంటాయి ఫండ్స్ అన్ని. ఈవెన్ అందులో కూడా మ్యాక్సిమం ఫండ్స్ యూనికోడ్ ఫండ్స్. అంటే పురుషోత్ కుమార్ అని తను కొన్ని ఫండ్స్ చేశాడు, నేను కొన్ని ఫండ్స్ చేశాను. మొత్తం 2 ఫండ్స్ అందులో. గూగుల్లో ఇప్పుడు తెలుగులో వచ్చే ఫండ్స్ చాలా వరకు అది మీకు యూట్యూబ్ థంబ్నైల్స్లో మ్యాక్సిమం ఫాంట్స్ మేము చేసినవే ఉంటాయి. ఓ ఈవెన్ ఇవాళ వెబ్సైట్స్లో కూడా మ్యాక్సిమం ఫాంట్స్ మావే వాడతారు. మీకు Famous గా ఏం thumbnails-లో ఎక్కువ పాపులర్ పొన్నాల ఫాంట్ ఒకటి. అంటే మీరు ఈవెన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాడుతున్న బోర్డుల్లో కానీ, అంటే కంపెనీల బోర్డులు, ఈవెన్ షాప్లో వాళ్ళు పెట్టుకుంటున్న బోర్డుల దగ్గర నుంచి అన్నీ కూడా మీయే. అన్ని పొన్నాల ఫాంట్ ఎక్కువ ఉంటుంది. పొన్నాల తర్వాత బాగా పాపులర్ ఇంకోటి రవిప్రకాష్, ఇంకోటి లక్రెడ్డి. ఈ 3 బాగా పాపులర్ నేను చేసిన ఫాంట్స్లో. ఇప్పుడు సిరివెన్నెల బాగా, సిరివెన్నెల కూడా బాగా ఫేమస్ అయింది సడన్గా. అది యూట్యూబ్ గూగుల్ వాళ్ళు మనం తీసుకున్నారు దాన్ని. గూగుల్కి ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పటికి కూడా మీకు రాయల్టీ వస్తుంది సార్? రాయల్టీ ఏం రాదండి. అంటే ఒకసారి సేల్ నేను చేసిన సేల్ లేదండి. నేను చేసిన ఫాంట్స్ అన్ని ఫ్రీయే. ఎవరైనా సరే నా వెబ్సైట్ నుంచి కానీ, గూగుల్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సరే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నాను. అమ్మడం అన్నది పాలసీ కాదు నాకు అసలు. ఎందుకంటే నేను డెస్క్టాప్ పబ్లిషింగ్లోకి వచ్చిన రోజుల్లో 30,000 పెట్టి కంప్యూటర్ కొంటే 60,000 పెట్టి తెలుగు ఫాంట్లు కొనాల్సి వచ్చేది. అబ్బా అబ్బా అబ్బా, ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు? కష్టం కదా. అందుకని మీరు అసలు కొనాల్సిన అవసరం ఎందుకు రావాలి? ఇంగ్లీష్ ఫాంట్లు అన్నీ మనకు ఫ్రీగా దొరుకుతున్నప్పుడు, లాటిన్ క్యారెక్టర్లతో ఇన్ని ఫాంట్లు కొన్ని వేల లక్షల ఫాంట్లు ఉన్నప్పుడు ఉన్నాయి. తెలుగు ఎందుకు ఈ దరిద్రం, ఈ దౌర్భాగ్యం వద్దు అని నేను ఫస్ట్ నుంచి నేను ప్రయత్నం. మేము ఈజీ ఫండ్స్ అని యాస్కీ ఫండ్స్ చేసాం. కానీ అది నేను ఒక కంపెనీకి చేసి పెట్టాను కాబట్టి వాళ్ళు అమ్మకానికి పెట్టారు. తర్వాత ఆ కంపెనీ క్లోజ్ అయిపోతున్నప్పుడు నేను మళ్ళీ అడిగి తీసేసుకున్నాను. మొత్తం తీసుకున్నాక నేను యూనికోడ్లో ఫాంట్ చెయ్యాలి అని యుద్ధం చేశాను. నాకు ఫస్ట్ నుంచే కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనండి. అంటే నేను ఫోటోషాప్ నేర్చుకున్నా, పేజ్ మేకర్ నేర్చుకున్నా, లేకపోతే ఇలాంటి సాఫ్ట్వేర్లు 86, 87లో నేను నేర్చుకున్నప్పుడు కూడా నో ఇన్స్టిట్యూట్స్, నథింగ్. బుక్స్ లేవు, ఇంటర్నెట్టే లేదు. సో ఆన్లైన్ దొరకదు, అవకాశం లేదు. అప్పటికి ఇంటర్నెట్ లేదు. కరెక్ట్. సెల్ఫ్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ని ఏది నొక్కితే ఏమవుతుంది ప్రయోగం చేసుకుంటూ సాఫ్ట్వేర్ నేర్చుకుని అలా పేజ్ మేకర్ 1.0, ఫోటోషాప్ 1.0 అలా నేర్చుకున్నాను నేను. గ్రేట్ సార్. అసలు అది ఎందుకంటే ఒక ఫాంట్ రెడీ అవటానికి ఎన్ని పెట్టాల్సి వస్తుంది అనేది కష్టం. నేను ఏంటంటేనండి, ప్రతి ఫాంటు కూడా ఇలిస్ట్రేటర్లో వెక్టర్ల ముందు అక్షరాలన్నీ తయారు చేసుకుంటాను. అచ్చులు, హల్లులు, గుణింతాలు తయారు చేసుకుని తర్వాత దాన్ని ఫాంట్ సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి వాటిని కూర్చోబెట్టి బ్యాక్ అండ్ దానికి కావాల్సిన కోడింగ్ అది అంటే మళ్ళీ ఇంకోటి. ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఏంటంటేనండి, ఒక్కోదానికి ఒక్కొక్క మనిషి ఉంటాడు. వెక్టర్ వర్క్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు, డ్రాయింగ్ రాసేవాళ్ళు వేరే ఉంటారు, వెనక కోడింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఇలా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ 10-15 మంది పనిచేస్తారు ఒక ఫాంట్ మీద. నేను సింగిల్ హ్యాండ్, నేనైనా అంతే, మా అతను కుమార్ గారు, పురుషోత్ కుమార్, ఇద్దరం అంటారు ఒకటే సైన్యం అందులో అంటారు కదా, అలాగా మేమే సైన్యం, మేమే రాజు, మేమే మంత్రి, మేమే సేనాధిపతి, అన్నీ మేము. అతడే ఒక సైన్యం. అలా తన వరకు తంది, నా వరకు నాది, ఇద్దరం చేస్తాం. ఆయన అంటే అట్లీస్ట్ కొంచెం ఆర్టిస్టుల నుంచి డ్రాయింగ్స్ తీసుకుని చేస్తున్నారు. నేను డ్రాయింగ్తో సహా ఎవ్రీథింగ్ నాదే. ఏదైనా ఒక సినిమా టైటిల్ చూసాను, ఇది బాగుంది అంటే అందులో ఏదైనా 4 అక్షరాలు ఉంటాయి, 5 అక్షరాలు ఉంటాయి, ఏదో మ్యాక్సిమం 7-8 అక్షరాలు ఉంటాయి. నేను మొత్తం దాన్ని బేస్ చేసుకుని మొత్తం అన్ని అక్షరాలు బిల్డ్ చేసి నేను ఫాంట్ తయారు చేస్తాను. ఒక ఫాంట్ తయారు చేయడానికి ఎంత టైం పట్టింది సార్? నాకు 2 నెలల నుంచి 3 నెలల టైం పట్టింది. అబ్బా.
నేను దగ్గర దగ్గర 1180 కాంబినేషన్లు క్రియేట్ చేయాలి. అంటే యూనికోడ్కి వచ్చేప్పటికి ఏంటంటే అన్ని అక్షరాలు అచ్చులు, హల్లులు, గుణింతాలు, తర్వాత వాటి ఒత్తులు కాంప్లెక్స్ కాంబినేషన్లు ఏమైనా ఉంటాయి అంటే ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇలా ఏమున్నా వాటన్నిటి కాంబినేషన్లు కూడా ఇండివిజువల్ డైరెక్ట్ క్యారెక్టర్లు కింద చేసి అనమాట. అంటే మీరు సంస్కృతం టైప్ చేసుకున్నా ఇంకోటి టైప్ చేసినా ఓవర్లాప్లు ఉండకూడదు ఒత్తులు. కరెక్ట్. అది లేకుండా బిల్డ్ చేయడం టార్గెట్. ఇప్పుడు యూనికోడ్లో నేను గమనించింది, నేను రాసినప్పుడు కొన్ని పర్టికులర్ అక్షరాలు గ్యాప్లు వస్తాయి, కొన్ని స్పేస్ ఇచ్చింది. ఇప్పుడు స్పేస్ ఇస్తాను, మీకు అర్థమై ఉంటుంది నేనేం చెప్పదలుచుకున్నాను. శివరామకృష్ణ అని పెట్టినాక పక్కన స్పేస్ ఇచ్చి జర్నలిస్ట్ అని పెట్టానంటే ఈ స్పేస్ వెళ్ళిపోతుంది. యూనికోడ్ నుంచి నీకు యాస్కీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ యాస్కీ నుంచి అది కన్వర్టర్లో ప్రాబ్లం అండి, ఫాంట్ ప్రాబ్లం కాదు. ఓకే. కన్వర్టర్ రాసినప్పుడు ఏం చేయాలంటేనండి, ఇక్కడ ఏది డేటా తీసుకుంటున్నాము ఇన్పుట్, సపోజ్ యాస్కీ అనుకోండి, యాస్కీ నుంచి యూనికోడ్కి వెళ్ళేప్పుడు అన్ని క్యారెక్టర్లుకి రాయాలి వాళ్ళు కన్వర్షన్. ఓకే. అది ఎక్కడైనా ఒకటి మిస్ అయింది అనుకోండి, అలా కీబోర్డ్ అప్లికేషన్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. కీబోర్డ్స్ చాలామంది తయారు చేస్తారు, మేము కూడా చేసాం. మేము చేసిన కీబోర్డ్కి వేరే వాళ్ళు చేసిన కీబోర్డ్కి ఏంటంటే జాయినర్, నాన్ జాయినర్ అని లింక్స్ ఉంటాయి, 2 రకాల లింక్స్ ఉంటాయి. ఒక జాయినర్ లింక్ ఏంటంటే ఇప్పుడు నా కొట్టి లింక్ కొడితే అవుతుంది, తర్వాత పక్కన మీరు టాయో ఏదో కొట్టారనుకోండి అది ఒత్తయి నా కింద టా అవుతుంది, అది జాయినర్. నాన్ జాయినర్ కాంబినేషన్ వేరే ఇవ్వాలి. అది 90% కీబోర్డ్ డెవలపర్స్ నాన్ జాయినర్ ఇవ్వరు. దాంతో ఏమవుతుందంటే మీరు రాజన్ కల్లూరు అని కొట్టాలనుకోండి, మాటకి రాజన్ స్పేస్ ఇవ్వకుండా మీరు కా కొట్టగానే అది కా అయిపోతుంది. అవును, అది ఇప్పుడు అదే జాయినర్ కాకుండా నాన్ జాయినర్ లింక్ ప్రెస్ చేసి రాజన్ అని కొట్టి పక్కన కా కొడితే అలాగే ఉంటుంది. కానీ ఈ నాన్ జాయినర్ వీడు కీబోర్డ్లో వీళ్ళు ఇన్బిల్డ్ చేయకపోతే, అప్లికేషన్ రాస్తున్నప్పుడు కీబోర్డ్ రాస్తున్నప్పుడు ప్రోగ్రాంలో కనుక నాన్ జాయినర్ కాంబినేషన్ వేరేది ఇవ్వకపోతే అది పనిచేయదు. అది ఫాంట్ ప్రాబ్లం అంటారు, కాదు కీబోర్డ్. అయితే ఇప్పుడు నేను యాపిల్ ఫోన్ వాడతాను, యాపిల్ నుంచి తెలుగు రాసుకొని తెలుగులో టైప్ చేస్తాను చాలా ఫాస్ట్గా. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. అది స్పేస్ ఉంటుంది చిన్న, ఇప్పుడు లో ఉంటుంది కదా సార్, అవి వచ్చి దీనిలో కలుస్తున్నాయి. మళ్ళీ నేను విడిగా రాస్తేనేమో స్పేస్ వస్తుంది, అంటే నాకు తెలుగు రాదన్నట్టుగా అర్థమవుతుంది. అంటే అక్కడ నా తప్పు కాదు, అక్కడ మీకు ఎక్కితేనే అర్థమవుతుంది నా పాయింట్. ఆ యూటిలిటీ తప్పు అండి. కీబోర్డ్ యూటిలిటీ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు ఇవన్నీ టెస్ట్ చేయకుండా చేసింది, అది ప్రాబ్లం. అది దానికి చెయ్యాలంటే భాష తెలిసి ఉండాలి. మీరు తెలుగు వాళ్ళు అయ్యి తెలుగు దాని అయితేనే దాని మీద అది చేయగలుగుతాం. కరెక్ట్. తెలుగు మీద పట్టు లేదనుకోండి, తెలుగు వాళ్ళు అయినా తెలుగు మీద పట్టు లేదనుకోండి, ఇన్ని రకాలు వాడతారన్నది తెలియదు. అదే ప్రియమైన మీకు అంటే దానికి స్పేస్ రావట్లేదు. సాహిత్యం చదువుకున్న వాడికి మాత్రమే ఆ పట్టు వస్తుందండి. కరెక్ట్ అని అర్థమైంది సార్ ఇప్పుడు. అందుకనే ఇప్పుడు మనకి కొంచెం కొత్త గొప్ప సాహిత్యం ఐడియా ఉంది కాబట్టి మనకి మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే అర్థమైంది సార్. ఎనీవేస్ సూపర్ సార్. అసలుకి మీ షష్టి పూర్తి సందర్భంగా, షష్టి పూర్తి కంప్లీట్ అయిన సందర్భంగా మేడం గారికి ఏం గిఫ్ట్ ఇచ్చారు సార్? నేనే పెద్ద గిఫ్ట్ అండి, ఇలాగే తప్పించుకుంటాను. అందుకంటే ఇవ్వగలిగినంత గొప్పవాడిని కాదు, స్మార్ట్ ఆన్సర్. ఆవిడికి ఇవ్వగలిగినంత గొప్పవాడిని కాదు, అందుకని ఇలా తప్పించుకుంటాను. మేడం, మీరు లైఫ్లో ఇది తృప్తికరమైన ఫేజ్ అనుకున్న సందర్భం ఏంటి మేడం? డెఫినెట్గా నాకు నిమ్స్లో జాబ్ వచ్చిన టైం, తన ఫాంట్స్ గూగుల్ వాళ్ళు తీసుకున్న టైం, నిజంగా అబ్బాయికి జాబ్ వచ్చిన టైం, వాడికి పెళ్ళైన టైం, ఇవన్నీ కూడా గోల్డెన్. ఇప్పుడు ఉన్న టైం అంతా సంతృప్తికరమైన టైమేనండి, వేరే ఏంటి సమస్యలు లేక హ్యాపీగా బాధ్యతలు అయిపోయాయి. అంటే ఒక పర్టికులర్గా సెలబ్రేషన్ మూడ్ అంటారు కదా, మేడం చెప్పింది కరెక్ట్. యాక్చువల్లీ మనం అంతా తృప్తిగానే ఉన్నా ఒక సెలబ్రేషన్ మూడ్. ఎస్, మనం చదివిన దానికి ఒక తృప్తికరమైన ఉద్యోగం. 2012లో రోసయ్య గారి చేతుల మీదుగా మొట్టమొదటి సన్మానం ఫాంట్ల కోసం తీసుకున్నాను. గీతం, వైజాగ్ గీతంతులు ఇచ్చారు, సన్మానం చేశారు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం అయింది. ఫోటో లేదు అన్ఫార్చునేట్లీ.
తర్వాత ఏమో అమరావతి ఏర్పడిన కొత్తలో, అంటే ఆంధ్ర 2014. సెపరేట్ అయిన తర్వాత 14లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉగాది పురస్కారం అందుకున్నాను. సర్ప్రైజింగ్గా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఆవేళ మా బావ నేను ఇద్దరం అదే వేదిక మీద అందుకున్నాం. అక్కడ కలిసాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నేను కూడా ఆయన ఎంత ఆనందపడ్డాడంటే ఆయనకు వచ్చిన దానికంటే నాకు వచ్చిన దానికి ఎక్కువ ఆనందపడ్డాడు. చాలా ఆనందపడ్డారు. చాలా బాగుంది రా రే, ఇది ఒకే వేదిక మీద ఇద్దరం అందుకుంటున్నాం అని చాలా ఆనందపడ్డారు. నేను ఫాంట్స్కే అది కూడా ఫాంట్స్కే. కానీ మీ ఫాంట్స్ వల్ల గూగుల్లో మీ ఫాంట్స్ ఉన్నాయంటే నాకు కూడా ఎంత హ్యాపీగా ఉందంటే, నాకు కొంత తెలుసు, ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చేలోపు నాకు తెలుసు మీ గురించి, కానీ ప్రేక్షకులకి మన కళ్ళ ముందున్న అప్పాజీ అంబరీష్ గారు ఎంత పెద్ద విద్వత్తు ఉన్నవాడు అనేది చెప్పాలనేది నా ప్రయత్నం. అది నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నందుకు చాలా తృప్తిగా ఉన్నాను సార్. ఎందుకంటే చాలా విషయాలు మన కళ్ళ ముందే ఉంటాయి, మన పక్కనే ఉంటాయి, తెలియదు ఎవరికి. అది చెప్పటం కూడా ఒక చిన్న బ్రిడ్జ్ లాగా నేనున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు టాలెంట్ ఎంత గొప్పగా ఉందో నాకు యాజ్ ఆర్టిస్ట్గా నాకు అందరూ ఫ్రెండ్సే తెలుసు, నాకు మీకు తెలుసు, నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు. కానీ మీలో ఇది ఉన్నప్పటి నుంచి నేను అప్పాజీ గారితో మాట్లాడినప్పుడు నేను ఏం మాట్లాడచ్చు అనేది దీని మీద ఒక పెద్ద నోట్స్ రాసుకున్నాను. అంటే ఆ విద్వత్తుకు సంబంధించి మాట్లాడగలగాలి కదా మేడం, లేదంటే దానికి అర్థమే ఉండదు. ఈయనంత టాలెంట్ నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలోని క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఎవరికి ఉండే టాలెంట్ వారికి ఉంది, కానీ ఇలాంటి ఒక పర్టికులర్ టాలెంట్ మాత్రం ఓన్లీ అప్పాజీ గారికి మాత్రమే ఉంది. అది నాకు తెలుసు. గూగుల్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని డాలర్స్ వచ్చినాయో చెప్పలేదు ఫైనల్గా. గుర్తులేదండి. ఇల్లు కొనుక్కున్నా అండి, ఫ్లాట్ కొనుక్కున్నాను. మా అబ్బాయి పెళ్లి చేశారు, అది గూగుల్ ఒక్కసారి చేయగలిగాం. ఒక్కసారే రెండు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది కాకుండా రెండు ఒకసారి గూగుల్ వల్ల అయిపోయింది. గూగుల్ అమ్మకి జై. గూగుల్లో మీ ఫాంట్ ఉన్నందుకు జై అప్పాజీ గారికి. ఫ్యాంటాస్టిక్ సార్. ఇంకా ఈ ఇండస్ట్రీలో ఈ కెరీర్లో అచీవ్ చేయాల్సింది ఉండిపోయింది. అంటే ఒక స్థాయికి వెళ్ళాలి అన్న ఒక ఆశ అంతే. అంటే క్యారెక్టర్లు చెయ్యాలని. ఎన్ని క్యారెక్టర్లు? అన్ని రకాల క్యారెక్టర్లు వస్తాయి సార్. క్యారెక్టర్స్ ఇండస్ట్రీ ఈజ్ ప్లే జోన్ అండి. ఆ ప్లే జోన్లో మనం ఉంటే ఒక రోజున ఏ పొజిషన్ అనేది ఇండస్ట్రీనే డిసైడ్ చేస్తుందని నా నమ్మకం. నేను పొజిషన్స్ గురించి కాదు, నా ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల క్యారెక్టర్లు. అదే సార్ నేను అంటుంది కూడా అదే. ఆ పొజిషన్ అంటే కూడా ప్లే గ్రౌండ్ లో ఉండాలి ముందు. గ్రౌండ్ అది ఫీల్డర్ అవుతావా, బ్యాట్స్మెన్ అవుతావా, లేకపోతే మిడ్ ఫీల్డ్ అవుతారా అనేది, ఆల్రౌండర్ అవుతారా, ఆల్రౌండర్ అవుతేనే ఆడ ఉంటాం సార్. అందుకని 100% మీరు ఉన్నారు. ముందు గ్రౌండ్ లో ఉండండి, ఆ తర్వాత డెస్టినీ డిసైడ్ చేసేది. దాన్ని కూడా మీరు నెగిటివ్ తీసుకోకూడదు. ఏదో చిన్నోడైనా ఏదో చెప్పాను, ముందు గ్రౌండ్ లో ఉండాలి మనం. అవుట్ అయ్యి వెళ్ళిపోకూడదు ఫ్రస్ట్రేషన్తో. అప్పుడు వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయిన సంగతి కూడా ఎవరు పట్టించుకోరు. దేనికంటే గ్రౌండ్ లో మళ్ళీ ఇంకొకళ్ళు ఉండాలి కోసం ఎదురు చూస్తారు కదా, వచ్చేస్తారు. అందుకని మీకంటూ ఒక పర్టికులర్ ప్లేస్ క్రియేట్ అయింది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, గ్రౌండ్ లో ఉండండి, మిగతా క్యారెక్టర్స్ అన్ని అయ్యే వస్తాయి. ఎనీవేస్ సార్, సూపర్. చాలా చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాను. మీకు ఇంకేమన్నా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనిపిస్తే మీరు నిరభ్యంతరంగా చెప్పచ్చు. చెప్పడానికంటే ఏం లేదు, అదే చెప్పండి. మీ పెళ్లి రోజు నటుడిగా నన్ను అందరూ ఆదరిస్తున్నారు, దానికి చాలా సంతోషం. అంతకంటే కావాల్సింది ఇంకేం లేదు. నేనంటే ఈ పార్టీ ఇది కూడా వస్తుందని నేను ఊహించలేదు, అనుకోలేదు. అది ఏదైనా ప్రేక్షకులు ఇచ్చిన గౌరవమే, అభిమానమే. దానికి నాకు చాలా సంతోషం. అది ఇంతకంటే చెప్పగలిగింది కూడా ఏం లేదు. మేడం మీరు చెప్పండి. మేడం ఏముందండి, లైఫ్ ఈజ్ గుడ్, గోయింగ్ ఆన్. ఇంతకంటే కొద్దిగా ఎక్కువ కోరుకోకూడదు కూడా. వచ్చినప్పుడు తృప్తిగా ఎంజాయ్ చేయాలి, అలా హ్యాపీగా ఉన్నాం. ఆయన నటించిన సినిమాల్లో ఏది మీకు బాగా ఇష్టం? మళ్ళీ రావా చాలా బాగుంటుందండి. అదే గద్దలకొండ గణేష్, మళ్ళీ రావా, కృష్ణమూర్తి గారి ఇంట్లో, అది వెబ్ సిరీస్, అదే షార్ట్ ఫిల్మ్. అంటే కృష్ణమూర్తి గారి ఇంట్లో చూస్తున్నప్పుడు తనని మర్చిపోయాను నేను. ఓకే, అంటే క్యారెక్టర్ దీనిలోకి వెళ్ళిపోయాం. అంటే దట్స్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ అని అర్థం. ఒక శుభలేఖ ప్లస్ లోనే అది కూడా చాలా శుభలేఖ ప్లస్ లో ఏం చూసాను, చాలా బాగుంటది. నా క్యారెక్టర్ అది డిఫరెంట్ క్యారెక్టర్, చాలా బాగుంటది. అన్ఫార్చునేట్లీ థియేటర్లో పెద్దగా ఆడలేదు.
కానీ ఓటీటీలో చాలా బాగుంది సార్ మంచి అది. రెస్పాన్స్ వచ్చింది. నేను చూశాను శుభలేఖ ప్లస్లు. అందులో జంజాల గారి మార్క్ కామెడీ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నాకు పడడం నా అదృష్టం. మళ్ళీ అలా ఆ మార్క్ అని కాదు కానీ కొంచెం అలాంటి టైప్ ఆఫ్ అంటే జంజాల గారి కామెడీ అని కాదు, ఒక డిఫరెంట్గా ఉండే ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ ఒకటి దారిలో ఉంది. దారిలో వస్తాయి. మాట్లాడారు, అది స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్. ఎనీవే సార్, ఇగో లేట్ వయసులో అంటే ఇండస్ట్రీ అంతా కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళకంతా వచ్చేసి నానా ఇబ్బందులు పడి నానా బాధలు పడి ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మన జీవితం చాలా గొప్పగా ఉంది. ఇక్కడ దాకా ఎదురు చూసిన వేళ మనకు వచ్చేసిందని చెప్పి మూడ్లో మీరున్నారు. ఎంజాయ్ చేయండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బాధ్యతలు అయిపోయి వచ్చాను కదండి, అదే. అందువల్ల రిటైర్మెంట్ ఇబ్బంది అనిపించలేదు. ఫేజ్ కింద లైఫ్ కదా. మిగతా వాళ్ళు ఎదురు చుట్టం వేరు, ఒక రిటైర్మెంట్ ఫేజ్లో మళ్ళీ మీరు ఫుల్ బిజీగా ఉండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే సార్, నా అడ్రస్ అడగడానికి మీరు వచ్చి ఒక మంచి కార్లో టాటా సఫారీ లాంటి ఒక పెద్ద కార్లో మీరు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సార్ ఇక్కడ ఎక్కడో లొకేషన్ చెప్పండి అంటే నాకు అంతకంటే ఏం కావాలి సార్ మీకు? అంతే కదా మేడం? అంతేనండి. ఎనీవేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ సుధారాణి గారు, థ్యాంక్స్ అండి. మీరు వచ్చినందుకు ఫస్ట్ టైం. ఎందుకంటే నేనే బలవంతం పెట్టాను. ఆయన అప్పాజీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇస్తానన్నా మేడంతో అయితేనే నేను తీసుకుంటాను అనేవాడిని. చెప్పారు, ఆ లింక్ పెట్టారు. నేను ఎందుకు అనేదాన్ని, నేను కెమెరా ముందుకు వచ్చేది కాదు అని. ఎప్పటికప్పుడు వెనక్కి తోస్తూ వచ్చింది. ఇంక నేను కాదు ఇవాళ మీరు అందులో అన్నారు కదా బర్త్డేకి చేస్తాను అని. అవును, ఇంకా నేను రాకపోతే అది అవ్వదు అని చెప్పేసి మీకు వచ్చేసాను. లేదు ఆయన బర్త్డే 60వ బర్త్డే అనగానే నేను కూడా అరే నా వైపు నుంచి సార్కి, అందుకే నాకు విద్వత్తున్న వాళ్ళు కొంచెం సరస్వతి పుత్రులు అంటే నాకు విపరీతమైన గౌరవం మేడం. ఆయన ఆర్టిస్ట్గా అంటే నాకు ఎందుకంటే గొప్ప ఆర్టిస్టులు తక్కువ ఆర్టిస్టులు ఇలా ఆర్టిస్టులు అని కాదు ఆర్టిస్టులు అందరితో నాకు చదువు ఉంది కాబట్టి ఆ విద్వత్తుకు నేను పడిపోయాను. అంబరీష్ గారికి నాకు ఆయన అంటే నిజంగా చాలా భక్తి గౌరవం కూడా. అందుకే ఆయన సతీమణి ఎలా ఉన్నారు, ఆమె ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చూపించే ఉద్దేశంతోనే నేను ఈ టాక్టికల్గా ఇంటర్వ్యూ చాలా మంచి ఆలోచన. ఆలోచన అది చాలా అంటే అది సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఎవరు ఉన్నారు అన్నది కూడా తెలియడం మంచిది. కానీ ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల అంతకంటే సక్సెస్ఫుల్ ఉమెన్ ఉన్న సంగతి నాకు ఇక్కడ తెలిసింది. తన కెరీర్ పరంగా కూడా అంటే నాది నథింగ్ చెప్పాలంటే చాలా హైయర్ అచీవ్మెంట్స్ ఉన్నాయి నిమ్స్లో కానీ. కానీ మీరు చెప్పలేదు మేడం, మిమ్మల్ని ఎంత అడుగుతున్నా కూడా సర్వీస్ ఓరియంటెడ్గా గొప్ప అచీవ్మెంట్స్ ఉన్నాయి మీకు. ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా మీరు ఎంతో చేసుకుంటారు. వెరీ హ్యాపీ అండి. యాక్చువల్లీ ఇలాంటి దీనిలో నా కెరీర్ వెళ్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అంటే క్లినికల్గా చాలా వర్క్ చేశాను, నైట్ డ్యూటీస్ చేశాను, ఎమర్జెన్సీస్ చేశాను, అన్నీ చేశాను 10 ఏళ్ళు. 2008 వరకు, 97 to 2008. 2008 తర్వాత దీనిలోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ ప్లస్ మెడికల్ నాలెడ్జ్ రెండు కలిపింది కావాలి ఇక్కడ ఈ ప్లేస్లో. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్గా నాకు కావాల్సింది మెడికల్ నాలెడ్జ్ కావాలి, అట్ ద సేమ్ టైం టెక్నాలజీ కూడా కావాలి. అంతే రెండింటిని కలిపి నేను రన్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంతో మందికి ఉపయోగపడుతున్నారు మీరు. ఎంతో మంది పేషెంట్స్కి ఆరోగ్యశ్రీకి సో వెయిట్ చేస్తూ ఉంటారు. దానికి టెక్నాలజీ తెలియాలి, అక్కడ దానికి సంబంధించిన వ్యాధి తెలియాలి, ప్లస్ ఈ టెక్నాలజీ రెండు మిళితమై పనిచేయాలి. మీరు ఇప్పుడు చాలా మంది చేస్తున్నారండి, చేయట్లేదు. ఇప్పుడు ఈవిడ పని చేస్తున్న యాక్టివిటీ చాలా హాస్పిటల్స్లో చాలా మంది చేస్తారు. కానీ మ్యాక్సిమం ఏంటంటే డ్యూటీ అన్నట్టుగా చేస్తారండి. తనకు అలా కాదు, అది నేను సర్వీస్ నేను ఇవ్వాలి చెయ్యాలి అనే ధోరణిలో చేస్తుంది. ఎవరు ఏ టైంలో ఫోన్ చేసినా రాత్రి 2ంటికి 3ంటికి ఫోన్ చేస్తూ ఉంటారు. చేసి ఆన్సర్ చేస్తుంది. ఎప్పుడు విసుక్కోవడం అన్నది కానీ చిరాకు పడడం అన్నది కానీ ఉండదు. అసలుకి మీ జాబ్లో మీరు ఎలా ఉంటుంది, మీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? అంటే ఒక 10 years నిమ్స్లో క్లినికల్ సైడ్ వర్క్ చేశాను చెప్పాను కదా. గ్యాస్ట్రోఎంట్రాలజీలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేశాను. తర్వాత నవ్వు ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ప్లస్ ఆల్ ద గ్రేట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద నిమ్స్, అంటే లైక్ ఆర్టీసీ, మన ఆరోగ్య భద్రత, పోలీస్ డిపార్ట్మెంట్, వీటన్నిటికీ ఇన్ఛార్జిని నేను. ఓకే, టోటల్ వీటికి ఇన్ఛార్జిని, మెయిన్లీ డీలింగ్ విత్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనమాట. కానీ ఇప్పుడు మెడికల్కి సంబంధించి టాపిక్స్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఇప్పుడు మీరు ఆంధ్రాలో చదువుకొని ఆంధ్ర అమ్మాయి,
కానీ ఇప్పుడు తెలంగాణ స్టేట్ డివైడ్ అయింది. అవునండి. కానీ నిమ్స్‌లోకి వచ్చినప్పుడు ఇట్లాంటి జాబ్స్‌కి సంబంధించి ప్రాబ్లమ్ రాలేదా మేడం? అస్సలు అప్పట్లో లేదు. నేను 97లో జాయిన్ అయ్యాను. అదే 97 కాబట్టి అప్పుడు లేదేమో. అప్పుడు అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఎలాగండి? ఇప్పుడు ఒక ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు కూడా మేమైతే ఏమీ ఫేస్ చేయటం లేదు ఏ నో 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 నో. నా పాయింట్ ఇప్పుడు చదువుకుని వచ్చే వాళ్ళకి తెలంగాణ, ఆంధ్ర సపరేట్ అనేది ఉంటది కదా మేడం. ఇప్పుడు చదువుకొని రాసి వచ్చే వాళ్ళకి గానీ, ఇప్పుడు ఒకవేళ ఆంధ్ర వాళ్ళు నిమ్స్‌లో వచ్చి జాయిన్ అవ్వాలంటే ఎలా? జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నీట్ ద్వారా కదా. హ్మ్. పీజీ ఈజ్ సెంట్రలైజ్డ్ అవును. ఎగ్జామినేషన్. హ్మ్. మాకు అన్ని స్టేట్స్ నుంచి వస్తారు. ఓకే. ఇక్కడేంటి గుజరాత్ నుంచి వస్తారు. ఓకే. ఫ్రమ్ మహారాష్ట్ర, ఫ్రమ్ ఆల్ ద అదేలేండి. మెడికల్ అనేది నేషనల్ వైడ్ నేషనల్ షాప్ వైడ్ ఉంటుంది. కాబట్టి Yes, yes. దానికి మాకు పీజీ సీట్స్ ఉన్నాయి. పీజీ సీట్స్ అన్నిట్లో కూడా ఆల్ ఓవర్ ద ఇండియా ఇండియా వస్తుంది. ఓకే. ఓకే. మొత్తం అందరు స్టూడెంట్స్ ఉంటారు. సో మాకేం ప్రాబ్లం ఏం లేదు. మేము కూడా మీ గురించి మాట్లాడినప్పుడు సుధారాణి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నామని ఊరికే నిమ్స్కి సంబంధించిన 2-3 డాక్టర్లు ఒక పిఆర్ఓతో మాట్లాడినప్పుడు అవునా? మీ గురించి ఎంత గొప్పగా Really? చెప్పారు అంటే, Really? అంటే మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా మేడం. ఏదన్నా ఒక పాయింట్ అన్నా దొరకపోతుందా అన్నట్టుగా చెప్తే, అయ్యో వెరీ క్లీన్ అండ్ వెరీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే, అమరీష్ గారికి కూడా చెప్పలే నేను. అవునా? ఆయన నిమ్స్లో చేస్తారు, ఆమె పేరు సుధారా అని పలానా డిపార్ట్మెంట్ అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే అని చెప్పి ఊరికే అదే ఉంటుంది. ఉండాలి కదా మేడం, అవునండి, మనం చేసే పనికి అవును. కొద్ది గొప్ప హోంవర్క్ చేయాలి కదా. హోంవర్క్ చేశారు. హోంవర్క్ చేస్తే అర్థమైంది. అది చాలా హ్యాపీ అనిపించింది. అదే, అదే. ఎనీవేస్ మేడం, మీ అందరూ బాగుండాలి. మీరు మీ ద్వారా 10 మందికి ఉపయోగం జరుగుతుంది. ఎంతోమందికి పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారానో ఇంకో ద్వారానో న్యాయంగా రావాల్సిన వాళ్ళందరికీ అవునండి, అవును. అందుతున్నాయి ఫలాలు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో. చాలా మంచి ఫెసిలిటీస్ టు ద ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన అంటే ఆరోగ్యశ్రీలో అవును. అంటే ఎంతమందికి లబ్ధి వస్తుంది కదా. అవును. ఇదివరకట్లో అయితే వాల్ రిప్లేస్మెంట్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు ఎన్ని వెరీ వాల్ ఎక్స్పెన్సివ్ రిప్లేస్మెంట్స్, కదండి. అవును. సిఏబిజీలు, వాల్ రిప్లేస్మెంట్స్, పెద్ద పెద్ద సర్జరీస్ అన్ని ఫ్రీ అండి. అన్ని ఫ్రీ. బా, నిజంగా గ్రేట్ అండి. పార్కిన్సన్స్ చేసే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ విచ్ ఇస్ అరౌండ్ 13 lakhs. బా, దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నిమ్స్లో కంప్లీట్గా ఫ్రీ చేస్తున్నారు. రెగ్యులర్ అసలు నిమ్స్ ఎప్పుడు వచ్చినా సరే, అండర్ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా సరే నిమ్స్లో అదొక క్యూ లాగా ఆ ప్రవాహం ఉంటుంది. అవును. ఎలా తట్టుకుంటారు మేడం మీ వర్క్ స్ట్రెస్ని? అంటే నెంబర్ ఆఫ్ సఫిషియెంట్ స్టాఫ్ కూడా ఉంటారు కదండి. ఉంటారు. డాక్టర్స్ కూడా చాలా వెరీ వెల్ మేనర్డ్, వెరీ గుడ్ డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర. చాలా బాగా చూసుకుంటారు. సో ఇట్స్ వెరీ గుడ్ హాస్పిటల్, సర్వీస్ ఓరియంటెడ్, యా. మెయిన్లీ ఫర్ ద బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో ప్రావర్టీ లైన్ పారడైజ్ అనమాట ఫర్ ద హెల్త్. గ్రేట్ మేడం, మిమ్మల్ని కూడా కలిసినందుకు. అప్పాజీ గారు మీకు థ్యాంక్స్. నాకు తెలీదు మేడం. నేనే మేమే చెప్పాను. థ్యాంక్స్ చెప్పాలి మీకు. వెరీ హ్యాపీ. మీ బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ మేము కరెక్ట్గా 1వ తారీఖు మార్నింగ్ మీకు ఇంటర్వ్యూ అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ. మీకు సంబంధించిన ఫ్యామిలీస్ అందరికి కూడా గర్వంగా చూపించుకోండి. ఎందుకంటే ఇది ఒక మంచి జర్నలిస్ట్ చేశాడు, అవును. మనవాడు అని చెప్పి చేయించండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. Thank you so much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనకు అందరికీ తెలిసిన అప్పాజీ అంబరీష్ గారు అందరికీ తెలుసు, కానీ ఆయన పక్కన ఉన్న ధర్మపత్ని ఎంత గొప్పవారు అనేది ఈరోజు మీకు పరిచయం చేయడానికే ఇంటర్వ్యూ చేశాము. 60వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 61లోకి ఎంటర్ అవుతున్న స్వీట్ 60+ బాలుడు అయినా ఇక నుంచి కూడా మనకు సినిమాల్లో అలరిస్తానని చెప్పి మాట ఇచ్చారు మన ఎంట్రీ ద్వారా. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. కొత్త విషయాలతోని, కొత్త కంటెంట్లతోని, కొత్త మనుషులందరినీ తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తున్నాను నేను ట్యాగ్ తెలుగు ద్వారా. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లల.